సప్తసాగర వేళ వలయత వసుంధర వెలవంబల కల్లా ఏకఛత్రాధిపత్యం వహించి ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే. బేస్ కూడా ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలనేది కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు ఈ శోభన్ బాబు గెటప్ లోకి ఎలా వచ్చారు? రాముని యొక్క పాదం తాకి రాయి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క మా నాన్నగారే వస్తున్నట్టు అనిపించింది. బుగ్గ గట్టిగా గిల్లిందండి, ఇలా పట్టుకుని మీరు శోభన్ బాబు ఏంటని వ్యంగ్యంగా అనడం కానీ అటువంటి సందర్భాలు ఏమైనా మీరు ఫేస్ చేశారా? మనిషి జీవితంలో బాటలో పువ్వులే ఉండవండి, ముళ్ళు కూడా ఉంటాయి. ఒక బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడతామో అది అంత పైకి లేస్తుంది. అంటే మనిషికి ఎంత బాధ అయితే వస్తుందో, ఎన్నైతే కష్టాలు అయితే పడతారో. మహేష్ బాబు గారిది భరత్ అన్యంలో వచ్చాడయ్యో స్వామి ఆ సాంగ్లో పక్కనే కూర్చోబెట్టి ఇద్దరం భోంచారు. ఆ అరవింద సమేత ఆ మూవీలో 5 రూపీస్ ఫ్యాక్షన్ అనేది నా నుంచే స్టార్ట్ అయింది. నారిపిరెడ్డి ప్యాకెట్లో 5 రూపాయలు ఓడిపోయి బైసిరెడ్డి తలనారికి కొమ్మొద్దు పోలీస్ స్టేషన్లో పడేసినాడా. అట్టుండనీమా, ముందు వాళ్ళని ఆయన ఏం చేసినాడు చెప్పని. ఫస్ట్ ఓకే చేసి తర్వాత క్యాన్సిల్ చేయడం చాలా ఫేస్ చేశారని విన్నాము. మణికొండ, మాదాపూరు ఇలా చాలా 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 వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడు. ఎవరిస్తారో వెంటనే మనకి తెలియకపోతే కాలేజీ లెక్చరర్ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఒక 15 డేస్ జరిగిపోయింది. నాకు ఇంకా వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రావట్లే. మీకు హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద ఉన్నారని చెప్పారు అన్న. సార్ నాకు కాదేమో, నువ్వు వేరే ఎవరైనానేమో. తనకు కావాల్సిన వాడు ఉంటున్నాడండి, వాడికి ఆహాలు కూడా రావు, ఆయన పెట్టేస్తున్నారు. మనిషికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవకాయ ఇంత అదృష్టం ఉండాలని. అప్పుడు చిత్ర పరిశ్రమ ఎలా ఉంది, ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఏ విధంగా ఉంది? ఆనాడు మహానుభావుడు సినిమా హిట్ అవనండి, హిట్ కాకపోనివ్వండి, ఆర్టిస్టులు ఒక పూట భోజనం చేస్తారు అని ఎన్నో సినిమాలు తీసేవారు ఆయన. ఇప్పుడు మొన్న కోర్టు వచ్చింది మూవీ, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు తప్పుకోవడం అనేది సహజం. అండ్ అలాగే మీరు శోభన్ బాబు గారి వాయిస్ లో భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తారని విన్నాను. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అందరికీ నమస్కారం, నేను మీ హర్షిత. సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో యాక్చువల్లీ ఆయన లుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన ఎవరో. ఆయన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అనేది ఆలోచిస్తున్నాను. సో వెంకటేశ్వర్లు గారు అనాలా, లేకపోతే శోభన్ బాబు గారి డూప్ అనాలా, ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలా అనేది ఆలోచనలో ఉన్నా. బట్ ఎనీవేస్ ఏదైనా కానీ మనం వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు ఏంటనే విషయాలు కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. సో అసలు చూస్తుంటే శోభన్ బాబు గారిని చూస్తున్నట్టు అలానే ఉండిపోయింది. అసలు ఇట్లా ప్రింట్లా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటేనే. గాడ్ గిఫ్ట్ ఇది. నిజంగానే సార్, చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. సో ఆయనకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోయే ముందు అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు ఎక్కడ పుట్టి పెరిగారు? మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ప్రక్కనే ఒక విలేజ్లో నేను పుట్టి పెరిగాను. కొంచెనపల్లి అనే విలేజ్లో. ఇప్పుడు ఉండేది టౌన్లో తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. ఓకే. అయితే నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు, కళామ తల్లి పేరు పెట్టిన పేరు జూనియర్ శోభన్ బాబు. ఓకే. సో ఆ విధంగా అసలు మీరు అంటే చిన్నప్పటి నుంచే మీలో ఆ ఇంట్రెస్ట్ ఉండేదా సార్, లేకపోతే తర్వాత ఈ మూవీస్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే ఇట్లా వేషాలు వేసుకోవాలనే ఆలోచన వచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఎక్కువగా చూసేవాడిని. ఎంచేతంటే అది విలేజ్లో అప్పట్లో ఒక 30 ఇయర్స్ బ్యాక్ 50 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా పల్లెటూరులో ఏంటి పట్టణాల్లో ఏంటి నాటకాలు వేసేవారు. అవును. కృష్ణుడు, రాయిబారాలు ఇలాంటి అన్ని వేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు ఆ 4th క్లాస్ 5th క్లాస్ నుంచి నాకు ఈ నాటకాల మీద బాగా ఇంట్రెస్ట్. నేను పద్యాలు పాడతాం అలాంటివి నేర్చుకుని అలా నా మనసులో ఈ నాటకాల వైపు మనసు ఇదవ్వింది. అలా నేను 10th ఉన్నప్పుడే మొట్టమొదటిగా పరమానంద శిష్యుల కథలో పరమానందయ్య క్యారెక్టర్ వేసాను. ఓకే. స్కూల్లో. తర్వాత ఏకపాత్ర మాయిల్ పకీర్ వేసాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు చిన్నప్పుడే హెయిర్ బాగా ఎక్కువగా ఉండేది. ఆ హెడ్ మాస్టర్ని, సార్ మరి విగ్గు ఉండాలి కదండి, అతను మాయిల్ పకీర్ చాలా ఇదిగా ఉంటుంది కదంటే, నీకు విగ్గింతగా నీతాలే విగ్గులే ఉంది అన్నారు ఆయన. బాగా కర్లింగ్తో నాకు పెద్దగా ఉండేది. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ డైలాగ్స్ చాలా బాగుంటుంది, మాయిల్ పకీర్ డైలాగ్స్ చాలా బాగా చెప్పాను.
తర్వాత నాకు ఓకే. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఏమైందంటే పెద్దయ్యాక నేను అంటే ఏ ఏజ్‌లో మీరు నాటకాల్లోకి రావడం అనేది జరిగింది? ఈ నాటకాలు అనేవి 2012 నుంచి ఎక్కువగా నాటకాలు ఆడాను. ఓకే. 2012 2 నుంచి. నెలలు 2000లో హ్మ్. కొంత 2000 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అయితే స్టేజ్ నాటకాల్లో కృష్ణుడు వేసేవాడిని. ఎక్కువ. పడగసీను కృష్ణుడు. హ్మ్. అంటే దుర్యోధనుడు, హ్మ్. అర్జునుడు వస్తారు రాయబారానికి. ఈయన ఓకే. పడుకునే పడగసీను. అక్కడ హ్మ్. లేచి ఆ పద్యాలు పాడతాను. హ్మ్. తర్వాత వామన అవతారంలో శుక్రాచార్యుడు. అంటే ఓకే. మన రాజు గారు దానం చేసేస్తున్నప్పుడు హ్మ్. బలిచక్రవర్తి ఆ రాజ్యాన్ని దానం చేసేటప్పుడు ఓకే. గురువుగా నేను వద్దని కొన్ని పద్యాలు పాడతా. చాలా హ్మ్. బావుంటాయి ఆ పద్యాలు. హ్మ్. అతను అదేంటి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇలా ఆడి తప్పకూడదంటే అప్పుడు ఈ గురువుగారు చెప్తాడు. కొన్ని పరిస్థితుల్లో బొంకవచ్చు. హ్మ్. ప్రాణం పోయేటప్పుడు, గోవులను రక్షించేటప్పుడు, ఒక రాజ్యం పోయేటప్పుడు, హ్మ్. ఒక తల్లిని రక్షించేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆడి బొంకవచ్చు అని పద్యాలు చాలా బావుంటాయి. ఓకే. దానివల్ల నాకు చాలా ప్రైజ్‌లొచ్చినియి. ఓకే. అలాగే భక్త కుచేల హ్మ్. శ్రీకృష్ణుడి స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు హుహు. సుధాముడు. అది ఆ చిరిగిన వస్త్రాలతో, మాసిన గెడ్డంతో, బక్కగా ఉండి అది ఏకపాత్రలు చేశాను. ఓకే. ఎన్నో అవార్డులొచ్చినియి. ఓకే. చాలా అంటే బావుంది. మీరు స్కూల్ నుంచి యాక్చువల్లీ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. స్టేజ్ తర్వాత నాటక రంగంలోకి రావడం జరిగిందని చెప్పారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైనా ఫీల్డ్‌లో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకంటూ వెనక సపోర్ట్ చేసేవాళ్ళో, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మెళకువలు తప్పొప్పులు చెప్పేవాళ్ళు, గురువు అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో, మీకలా నాటకాల్లోకి రావటానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు? మిమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా బాగా ఎంకరేజ్ చేసిన గురువుగారెవరు? నాటకాల్లో అంటే ఒక టీముంటది. హ్మ్. ఆ టీమ్‌లో మనం ఎళ్లి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు, ఆ నాటకాల్లో ఆ గురువుగారు చెప్తుంటారు. అలా ఒక నాటకం గాదు. తణుకులో హ్మ్. తాడేపల్లిగూడి ప్రక్కనే తణుకుంది. ఓకే. రాజ్యం గారని ఒక ఆమె ఆవిడ ఎన్నో నాటకాలనమాట. హ్మ్. ఎన్నో నాటకాలు ఆడేవారు ఆవిడ. సేమ్ జమున గారు లాగా ఉంటారు. ఓకే. ఆవిడ ఎన్నో నాటకాలు ఆడితే ఆవిడదో టీమ్ పెట్టింది. అందులో హ్మ్. మేము చాలా నాటకాలేసాం. హ్మ్. అలాగే ఒక అబ్బాయి దుర్యోధనుడు ఏస్తాడండి. ఓకే. దంతూరి ప్రసాద్ గారని. ఆయన నాకు చాలా కొన్ని మెళకువలు చెప్పేవారు. ఇదిలాగా, అలాగా, అలాగని. హ్మ్. తనతో లక్ష్మమ్మ కథ అని ఒక సాంఘిక నాటకం సాంఘిక నాటకం. హ్మ్. అందులో నేను హీరోయిన్‌కి బావగారు క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. రైట్. దానికి మా టీమ్ అందరికి నంది అవార్డొచ్చింది. హుహు. అది మన రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో నంది నాటకోత్సవాల్లో హ్మ్. మన అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మురళీమోహన్ గారు, హ్మ్. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో చంద్రబాబు నాయుడు గారితో నేను అవార్డు తీసుకున్నాను. ఓకే. అంటే స్పెసిఫిక్‌గా మీకు ఈ నాటక రంగంలోకొచ్చిన తర్వాత అంటే డైలాగ్ డెలివరీ కానివ్వండి, లేకపోతే హావభావాలు మనం స్క్రీన్ మీద చూపించేటప్పుడు, తెర మీద చూపిస్తున్నప్పుడు ఏమన్నా వాటిలో మెళకువలకు సంబంధించి కానీ గురువు అంటే ఎవరు లేరు. మీరే చూసి అందరితో అహా! మీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి లేదు. నేర్చుకున్నారంటున్నారు. అంటే హ్మ్. ప్రతి టీమ్‌లో ఒక హెడ్ ఉంటారు. హ్మ్. ఆయన చెప్తారు. ఈ ఓకే. సన్నివేశం ఇలా చేయాలి, సజెషన్స్. అలా చేయాలని. హ్మ్. అంటే ప్రత్యేకంగా నాకు ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీల దాకా వచ్చేదాకా ఒక గురువు లేరు కదా! అవును. మారుతూ ఉంటారు. హ్మ్. అలాగే ఇది నాటక రంగంలో ఒక నాటకంలో ఒక ఆయన ఉంటారు. ఒక హ్మ్. నాటకంలో ఒక ఆయన ఉంటారు. రైట్. అలాగే మన మణికొండలో ఒక ఆయన ఉన్నారు. ఎవరంటే మన కమెడియన్ నామాలమూర్తి గారు. హ్మ్. ఆయన సాంఘిక నాటకాల్లో ఆయన డైరెక్టర్‌గా ఉండి చాలా ఒక ఓ కాశీవాసి రావయ్య హ్మ్. అనే ఓ సాంఘిక నాటకాన్ని తీసి ఓకే. చాలా చోట పరిషత్తుల్లో మేము నాటక ప్రదర్శనలు చేసాం. హ్మ్. చాలా అవార్డులొచ్చినియి. ఓకే. ఆయన మీకు తెలిసే ఉంటది. ఓకే. నామాలమూర్తి గారు. హ్మ్. 'దువ్వరా విన్నా. దువ్వా దువ్వా' అని హ్మ్. హ్మ్. శ్రీకాంత్ గారి హ్మ్. మూవీలో బ్రహ్మానందం గారు. అవును. ఆయన. ఆయన ఓకే. ఇక్కడ హైదరాబాద్‌లో మేము చాలా నాటకాలు చేసాం. సో, అంటే మీరు ఎన్నో నాటకాల్లో స్పెసిఫిక్‌గా అంటే సోలోగా చేసినయి చాలానే ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా శ్రీకృష్ణుడికి సంబంధించిన పాత్రలు చాలా వేసన్నారు. మా వ్యూయర్స్‌కి ఏదన్నా ఒక చిన్న పద్యం గాని ఏమన్నా చెప్తారా? చెప్తానమ్మా. హ్మ్. అది శ్రీకృష్ణుడు నిద్రపోనట్టుగా నటిస్తుంటాడు. హ్మ్. అప్పుడు మన దుర్యోధనుడు వచ్చి ముందుగా కాళ్ళ దగ్గర ఉండి, మనం కాళ్ళ దగ్గర ఉండటమేంటి హ్మ్. అని తల తల దగ్గర దగ్గరికెళ్తాడు. అప్పుడు కూర్చుంటారు. అర్జునుడొచ్చి కాళ్ళ దగ్గర ఉంటాడు. హ్మ్. ఈయన అప్పుడు పాడినటువంటి పద్యాలు, డ్రామా పద్యాలు పూర్వం ఎలా ఉండేయంటే, ఒక పద్యాన్ని తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయేది. హ్మ్. ఎక్కువగా అనేవారు. అవును. దాన్ని నేను మా మా జనరేషన్‌లో ఏం చేశారంటే, ఇప్పుడు జనరేషన్ అంతా లాగి అయితే అవును. బాగోట్లేదు. దాన్ని తగ్గించి పాడమని ఆ రాగాన్ని తగ్గించారు. హ్మ్.
అలాగే ఇప్పుడు దానవేశ్వరకంలో ఎన్టీ రామారావు గారు కొన్ని రాయబారంలో పాడారు. అవి నేను చాలా బాగా పాడతాను. ఓకే. చక్కగా ఉంటాయి. అవి తగ్గించి పాడారు. ఉమ్, ఆంధ్రాలో మరి షణ్ముఖ ఆంజనేయరాజు గారని తణుకు వాస్తవ్యులు. ఉమ్, ఆయన శ్రీకృష్ణుడిగా పెద్ద పేరండి. ఉమ్, అసలు ఆంధ్ర తెలంగాణే కాదు ఎన్నో రాష్ట్రాల్లో అసలు ఆయన మించిన ఆయన లేరు. షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఆయన పద్యాలు అద్భుతంగా ఉండే. ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ మూవీ తీస్తున్నప్పుడు ఉమ్, వారిని పిలిపించి సార్ ఈ పద్యాలు ఎలాగ ఉంటాయి మీరు కాస్త పాడండి అన్నారు. ఓకే. ఆయన ఒక పద్యమే ఒక అరగంట పాడారండి. ఉమ్, ఏమండి ఈ సినిమా ఉండేదేమో 2 hours, మీరు ఒక పద్యమే ఇంత సేపు కష్టం పాడితే అయిపోతుంది. మరి సినిమా ఎప్పుడు తీయాలంటే లేదండి నేను అలాగైతేనే పాడతాను రైట్. అని. ఇప్పుడు మన అప్పుడు వ్యూవర్స్ కి కూడా అంత అంత ఓపిక్గా అంత టైం ఉండదు కాబట్టి మా వ్యూవర్స్ కోసం కొంచెం చిన్నగా ఒక 1 minute. అప్పుడు అందులో కొన్ని రామకృష్ణ గారితో పాడించారనమాట. సినీ పక్కీలో పాడించారు. అది ఇప్పుడు నేను డ్రామాలోది కొద్దిగా ఒకటి పాడి రామకృష్ణ గారు పాడింది అందులోది ఒకటి పాడతా. అంటే షో. అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరును సుకులే కదా యశో భక్కులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకును దక్కగా నిల్చి శాంతుగతి తాను చెరిల్చునే తెల్పుము అర్జునా. ఇలాగా దాన్ని ఒక మైక్ దగ్గర ఎక్కువసేపు రాగాన్ని తీస్తారు. అలా పద్యాలు చాలా ఉన్నాయి. ఇది డ్రామా పద్యం. అదే సినీ పక్కీలో పద్యం ఎలా ఉంటుందంటే రామారావు గారు దానవీర సూరకర్ణలో రామకృష్ణ గారు పాడారు. మా మీ దయావిశేషమునని ఎల్లరూ క్షేమము మీరింతటి ప్రేమాధర్మములు కలువారు కనుకని స్వతంత్రించి పాండవులు నన్ను తమ వద్దకు రాయబారిగా పంపినారు. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయే నీయు ఐదోళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారిన్. తనయుల వినిచెదవో నీ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో తను ఒక దారిని లేదే అనియగు వంశక్షయంబునగు కురునాదా. అట్లు సంధివడంబడయనియు అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పల్కులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లెరల్. జెండాపై కపిరాజు జల్డాపై కపిరాజు ముందు శతవాజిత శ్రేణియున్గూల్చి నే దండంబున్ గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు నీ మూకల్ చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మురాలకింపరు కురుక్ష్మానాదా సంధింపగన్. సంతోషంబున సంధిసేయుదురే సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం బుచుచో ద్రౌపదీ కాంతన్ జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ రొమ్ము రుధిరమ్ము త్రావునాడే సంతోషంబున సంధిసేయుదురే సంతోషంబున సంధిసేయుదురే. ఇలాగా ఇది సినీ పక్కి పద్యాలు. అసలు అయితే చాలా డైలాగులు కూడా బాగా. దుర్యోధన డైలాగులు కూడా చెప్తాను. మా గురుగారు మీరా సాహెబ్ గారు ఆయన చింతామణి నాటకంలో ఎన్నో శ్రీహరి పాత్రలో అవార్డులు నారాయణ రెడ్డి గారితో మరి పొలిటికల్లో ఎంతోమంది మినిస్టర్లతో
ఆయన చేశారు. అది నాకు దుర్యోధనుడు డైలాగులు ఏమంటివి అనేది అందరూ మాట్లాడతారు. కానీ దుర్యోధనుడికి అవమానం జరిగిందని, ద్రౌపది నన్ను ఏమిటో నవ్వి అపహాస్యం చేసిందని, దానితో అతను ఏకాంత రూమ్లోకి వెళ్ళి చాకుతో ఆత్మహత్య చేసుకునే సందర్భంలో కొన్ని డైలాగులు చెప్తారు ఆయన. పరాభవం, నాకు పరాభవమా, ఆ బంధకీకృత పరిహాస అవమానంబున ప్రాణత్యాగమనరించుటయా, లేక తలయొగ్గి జీవించుటయా, సప్తసాగర వేళ వలయత వసుంధర వెలవంబలకల్లా ఏకఛత్రాధిపత్యం వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసనుండాయి అలరారు నా ఎట్టి రాజన్య చూడమండి ఎవ్వండిటి హేయమగు దుర్మరణకు అంగీకరించను. పోనిమ్ము, దుర్మరణకు అంగీకరించనేమి ప్రయోజనమేమున్నది, అభిమానధనుడగు శోధన సార్వభౌమునకు అవమానమా, ఆ దుచ్చాది లజ్జా విహీనత పరిహసించునను పరిహసించుగాక, నాయంతటి వానికి అవమానము తటస్థించిన ఆ మహాగజేంద్రమ మార్గమును చంచుండ కుక్కలెన్ని మురుగుటలేదు అని నా అంతరాత్మకి ఎన్ని విధములను సరిపెట్టుకుందుమన్నను. రేపు ఈ వార్త లోకమును వెల్లడి కాక మానదు. నిరర్ధకముగా దురర్ధకమగు లోకులు అనేక విధములుగా నన్ను తలంపక మానరు, ఆ పిమ్మట నన్ను సందేహింపకును మానరు. కావుననే సర్వవిధముల మరణము గహితము, మరణము శ్రేయోదాయకము, మరణము శ్రేయోదాయకము. మరణానంతరమైన నీ వార్త లోకమును వెల్లడి కాకుండా మానిని పరిహాస పాత్రునగు మానవతి జీవిత చరిత్ర అని రేపని నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా. కావున సర్వవిధముల మరణము గహితము. వావ్, చాలా బాగుంది. అసలు మీది వాయిస్ నార్మల్గా మాట్లాడుతున్న దానికి ఒక్కొక్కటి పద్యం కానీ డైలాగ్ కానీ చెప్తున్నప్పుడు ఆ బేస్ వాయిస్ అనేది చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు నేను ఒకళ్ళు విమర్శించానని కాదండి, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు అప్పటి డైరెక్టర్లో ఒక మనిషి టాలెంట్ చూసి స్టోరీలో ఇతనికి ఏ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాడు అని టాలెంట్ ప్రూవ్ చేసి వాళ్ళని ఆడిషన్ చేసి డైలాగులు చక్కగా చెప్తున్నాడో లేదో చూసి చేయించేవారు. భక్త ప్రహ్లాద కొన్ని వందల రోజులు ఆడింది అంటే ఆ అమ్మాయి దానికి తగిన అర్హురాలా కాదని పాములు మెళ్ళో వేసి చిన్నతనంలోనే చేపించారండి. అప్పుడు ఆనాటి డైరెక్టర్లు అలాగ ఉండేవారండి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఈయన నన్ను సెలెక్ట్ చేశాడు, ఓ క్యారెక్టర్ బాగుందంటారు, మళ్ళీ మొన్నడు ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి శోభన్ బాబు గారు ఎక్కడ ఉన్నారండి, ఆయన ఫోను మేనేజర్ గారు ఫోన్ చేయడు, ఏమంటే ఆయనకి చేయమన్నాం చేశారా, లేదు సార్ ఆయన వేరే షూట్లో ఉన్నారండి, లేదా మన పేమెంట్ నచ్చదు అనండి, ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పి మా దాకా ఫోన్ రానివ్వకుండా చేస్తున్నారు. అలా చాలా సినిమాలు కట్ అయిపోయింది. ఎవరినో విమర్శించామని కదండి, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఇలా నడుస్తుంది. తనకు కావాల్సిన వాడు ఉంటున్నాడండి, వాడికి ఆలు కూడా రావు, ఆయన పెట్టేస్తున్నారు. ఈ డైరెక్టర్ గారికి రాక ఏదో అవకాశం వస్తుంది, వాళ్ళని విమర్శించేది లేదు, అక్కడ టైం అయిపోతుంది, వేరే వాడిని ఎత్తుకే పని లేదు, అవి పెడుతున్నారు పాపం, ఏదో చేపిస్తున్నారు. అలా కాదు మరి ఆనాడు 100 ఆడిని అంటే ఎలాగండి అండి సినిమా. అప్పుడు డైరెక్టర్స్ నాకు ఒక డైలాగ్ ఇవ్వనండి, ఏ డైలాగ్ ఎలా చెప్పాలో చెప్తానండి. నాటకాల నుంచి వచ్చేవారండి అందరూ కూడా. చలపతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను నాటకాలు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నమస్కారం, నేను ఆర్టిస్ట్ని, మిమ్మల్ని కలవడం వచ్చే సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండే, సినిమాల్లో నువ్వు సినిమాల్లో చేస్తావా, ఎంతవరకు చదువుకున్నాడు సార్, డిగ్రీ పూర్తి చేసి రావయ్యా, నీకు అప్పుడు ఏ వేషాలు ఇస్తాను, ఇప్పుడు ఏం చేస్తా ప్రస్తుతానికంటే నేను నాటకాలు కూడా వేస్తానండి. అంటే చాలామంది నాటకాల నుంచి ఇవాళ సినిమా, ఆనాడు స్టేజీ పర్ఫార్మెన్స్ చూశారు ప్రజలు, ఇవాళ తెరలోంచి సెల్లోకి వచ్చేసింది. అవును, ఇప్పుడు ఎవరో సినిమా మూవీస్లు కూడా తక్కువగా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సెల్లో చూసుకుంటున్నారు. అయితే జనరేషన్ ఇలా మారిపోతుంది. సో అంటే మీరు చక్కగా పద్యం కానీ డైలాగ్ కానీ ఎంతో చాలా బాగా, అంటే హావభావాలతో అసలు ఆ బేస్ కూడా ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలనే చాలా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా చెప్తున్నారు. సూపర్ సార్ నిజంగా. బట్ అంటే బ్యాక్ టు మనం చూసుకున్నట్లయితే కనుక నాటకాల్లోకి మీరు రావడం జరిగింది, అలాగే మీరు కొన్ని నాటకాలకి నంది అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగిందని విన్నాము. అంటే ఏ నాటకాలకి మీరు నంది అవార్డు తీసుకోవడం జరిగింది? లక్ష్మమ్మ కథ అనే ఒక సాంఘిక నాటకానికి అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో మురళీమోహన్ గారు ఎంపీగా ఉంటే ఆయన చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవార్డులు తీసుకుంది. ఓకే, అదే టీం అందరికీ వచ్చింది. అలాగే తెనాల్లో ఒక నాటకం వేసామండి, విజయవాడ టీం మాది, వాళ్ళు మా టీం అందరికీ నంది అవార్డు వచ్చింది. నంది అవార్డులు అనేవి టాలెంట్ని బట్టే వస్తాయండి. అందులో ఏ ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగోకపోతే టీం అందరిది మొత్తం ఫెయిల్ అయిపోద్ది. రైట్.
అది ఓకే. అది ఆ అప్పటి విధంగా ఆ ఆ! నాటకానికి మీకు రావడం అవును. జరిగింది. బట్ అది ఓకే. నాటకాలు ఇదంతా బానే ఉంది. మీకు నంది అవార్డులు రావడం ఇంతవరకు చూసుకున్నా బానే ఉంది. కానీ మీరసలు శోభన్ బాబుగా మారడానికి అంటే మీకు ఇంట్లో వాళ్ళెవరైనా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని చూసి మీరు కొంచెం మీ పోలికలు అలా ఉన్నాయని చెప్పడం ద్వారా మీరు ఇట్లా ఈ శోభన్ బాబు జూనియర్ శోభన్ బాబుగా మారటం జరిగిందా? లేకపోతే ఎట్లా అసల? మీరు ఈ శోభన్ బాబు గెటప్‌లోకి ఎలా వచ్చారు? 2012 సుమారు 13లో హ్మ్. 'టైటానిక్' అంతర్వేది అమలాపురం అని హ్మ్. కాకినాడ వాస్తవ్యులు రాజవంశీ గారు ఒక ఆయన ఓకే. మూవీ డైరెక్షన్ చేశారు. హుహు. అందులో డూప్స్ అంటే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అంటే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు హ్మ్. ఆహ్, ఈ వీరితో ఆ మూవీ స్టార్ట్ అవ్వదు. అమలాపురం టు అంతర్వేది టు అమలాపురం. అంతర్వేదిలో మొదలవి ఒక లాంచి అది హ్మ్. అమలాపురం చేరి ఆ కథంతా అందులో జరిగిద్ది. ఓకే. అటువంటి సన్నివేశంలో హ్మ్. మన కమెడియన్ నామాల మూర్తి గారు వారికి ఓకే. ఈ ఛానల్ ద్వారా హ్యాట్సాప్ వారి నాకు కృతజ్ఞతలు. నేను ఓకే. ఆ మూవీ జరుగుతుంటే అక్కడికెళ్ళా. హ్మ్. వెళ్ళేసరికి అక్కడ మేనేజరు "ఏం లేవయ్యా అది ఇది" అన్నారు. "మీది హ్మ్. ఏ ఊరు?" "తాడేపల్లిగూడెం." "తాడేపల్లిగూడెం నుంచి నువ్వు రాజమండ్రి షూట్‌కి ఎప్పుడొస్తావు? ఏం చేస్తావు?" హ్మ్. "ఏం లేదయ్యా ఎళ్ళిపో" అన్నారు. అప్పుడు ఓకే. నామాల మూర్తి గారికి ఫోన్ చేస్తే ఆయన ఏం చేశారంటే ఆహ్, మన డైరెక్టర్ గారికి చెప్పారు. "ఏవండీ మంచి పెర్ఫార్మెన్స్ చాలా చేస్తాడు. చిన్న హ్మ్. అవకాశం ఇప్పించండి" ఆయన నాకు రికమెండేషన్ చేశారు. ఓకే. చేస్తే ఆయన వంశీ గారు మా నామాలమూర్తి గారు అంటే తెలియనోళ్ళు ఉండరు. కొద్దిగా ఆయనకి కొద్దిగా ఫ్రెండ్‌షిప్ ఉంది. వెంటనే చూసి ఇతను బాగున్నాడు. హ్మ్. మన టీమ్‌లో ఆ బృందంలో సన్నాయి వాయించేవాడు కావాలి. ఇతను ఓహ్! చక్కగా హెయిరు అది బావుందేదో హ్మ్. పాతకాలపు మనిషిలాగా ఉన్నాడు. అంటే నా మీసాలు లావుగా ఓకే. తల ఇది ఉండేది. అంటే అప్పటికి ఇంకా హ్మ్. శోభన్ బాబు గారిలాగానే అదే లేదు. ఇంకా మారలేదు. మారలేదు. ఓకే. ఇంత లావు మీసాలు, తల ఇక్కడ దాకా హ్మ్. ఉంటే అప్పుడు బాగున్నాడు ఈయన అని నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే. మేనేజర్ గారు ఎంత ఒప్పుకోకపోయినా సరే, సార్ ఇక్కడ మా డబ్బులు పెట్టి రూమ్ తీసుకుంటాను అది ఇది అని చెప్పి అంటే మొత్తం మీద ఆ హ్మ్. నామలమూర్తి గారి రికమెండేషన్ మీద నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. ఓకే. సో, ఫస్ట్ ఏంటి అంటే మీరంటే ఆర్టిస్ట్‌గా వెళ్లారు. నార్మల్ ఒక ఆర్టిస్ట్‌గా మూవీలోకి మామూలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక మామూలు ఆర్టిస్ట్‌గా నేను రైట్. ఆర్టిస్ట్‌గా ఎళ్ళానండి అక్కడికి. హ్మ్. హ్మ్. ఎళ్తే అప్పుడు షూట్ జరుగుతుంది. ఒక 10 డేస్ వరకు నేను సన్నాయి వాయించడం జరుగుతుంది. ఓకే. అప్పుడు నా ప్రక్కనే ఒక డోలు కొట్టే ఆయన హార్మోని వాయించేవారు. ఇద్దరు ఉండేవారు. హ్మ్. ఈ హార్మోని వాయించే ఆయన విశ్వేశ్వరరావు గారని ఓకే. మన కాకినాడ వాస్తవ్యులు. హుహు. ఆయన మరి సీనియర్ నటులు మోహన్ బాబు గారు డైలాగ్స్‌తో ఆయనకి డూప్ చేస్తుంటారాయన. అచ్చా! ఆయన డూప్స్ అంటే 'మోహన్ బాబు' గారికి మోహన్ బాబు గారు డైలాగ్స్ స్టేజీ పెర్ఫార్మెన్స్ చేస్తారు. హ్మ్. మోహన్ బాబు గారు ఆయన చాలా లైక్ చేసి మోహన్ బాబు గారి సినిమాలోనే మోహన్ బాబు గారి డైలాగులు మోహన్ బాబు గారికే చెప్తాడు. అచ్చా! అసలు విచిత్రం అనమాట. హ్మ్. మోహన్ బాబు గారికి ఆ డైలాగ్ ఆయనతో చెప్తాడు. హ్మ్. హ్మ్. "కరిస్తే అరుస్తా, అరిస్తే కరుస్తా రేయ్ జైల్‌లో పెడతా" అని మోహన్ బాబు గారితో చెప్తాడు. ఓకే. అంటే ఆయన చాలా ఇష్టం అనమాట ఆయనంటే. నా హ్మ్. డైలాగ్ హ్మ్. నువ్వు హ్మ్. చెప్తున్నావు నాలా చేస్తున్నావు అని. ఓకే. అతను నన్ను శోభన్ బాబు గారిలాగా ఉన్నారు మీరు అన్నాడు. నేను ఓకే. శోభన్ బాబు గారిలాగంటే ఆయన అందగాడని. లేదమ్మా మిమ్మల్ని ఎటు చూసినా మీరు ఆ నడక అది ఇది అంతా మీరు ఓకే. శోభన్ బాబులాగా ఉన్నారు. హ్మ్. సరే ఎవరికైనా మనకి ఇదే కదా! అవును. ఇంక అలా ఆహ్, చెప్పారంటే చాలా హ్యాపీ ఈ అనిపిస్తుంది ఆనందం. గదా! అవును. సరే ఏం చేశానంటే నెక్స్ట్ రోజుని ఈ మీసాలు కరెక్ట్‌గా శోభన్ బాబు గారిలాగా లైన్ చేసి ఈ రింగు నా హెయిర్ రైట్. ఎక్కువగా ఉండేది. ఈ హ్మ్. రింగు తీసి హ్మ్. సెట్‌లోకొచ్చా. సన్నాయి ఓకే. పట్టుకుని. హ్మ్. పంచె కట్టుకుని చక్కగా టవలేసుకొని వస్తే హ్మ్. ఫస్టు 'పృథ్వీ' గారు చూసారు. ఆ హ్మ్. మూవీలో 'పృథ్వీ' గారు, 'రఘుబాబు' గారు అందరూ నన్ను ఓకే. చూసి "అరేయ్! నిజంగా శోభన్ బాబు గారిలాగే ఉన్నారు. బావుంది. కరెక్ట్‌గా సెట్ అవ్వావు నువ్వు" అన్నారు. హ్మ్. అని అప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరూ చూసారండి. చూసి "బావుంది. శోభన్ బాబు గారిలాగా అయితే బావుంది. హ్మ్. 10 డేస్ నుంచి నువ్వేమో ఏదో మీసాలు లావుగా ఉండి సన్నాయి పట్టుకుని ఏదో చేసావు. హ్మ్. మరి ఇక్కడ ఇప్పుడు కంటిన్యూటీ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. హ్మ్. అలా ఇలా" అని అంటే డైరెక్టర్ గారికి చెప్తే ఆయన అన్నారు, "మనం చేసే మూవీలో డూప్స్ ఉన్నారు. ఓకే. ఎన్టీఆర్, ఎన్ఆర్ గారు. హ్మ్. మనకి శోభన్ బాబు గారు మనం అనుకోకుండా శోభన్ బాబు గారు ఇందులో ఆ! భలే వచ్చాడు. మనం భలే విచిత్రంగా ఉంది. ఈయన్ని ఓకే. శోభన్ బాబు గారిలా వాడదాం" హ్మ్. అని చెప్పి అక్కడి నుంచి నాగును శోభన్ బాబు గారిలా వాడారు. ఓకే. వాడేసరికి అప్పుడు ఈ ఈ హార్మోని వాయించే అతను ఎవరైతే నాకు ఈ పేరు పెట్టారో, హ్మ్. అతను మా అమ్మాయి మ్యారేజ్ అండి రావాలి అని నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు. రైట్. మీరు నాకు ఆ పేరు పెట్టారు కాబట్టి శోభన్ బాబు గారిలాగా వస్తానని ఓహ్! నేను మొట్టమొదటగా మాకు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు హ్మ్. వెంకట్రావు గారు ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు డూప్ చేస్తారు. ఓకే. చాలా బావుంటారాయన. హ్మ్. ఆయనని తీసుకెళ్ళాను అక్కడికి.
తీసుకెళ్తే ఆయన నాకు మొట్టమొదటిగా శోభన్ బాబు గారు గెటప్కి మేకప్ వేశారు. అంటే మరి నాకు తెలియదు కదా మీసాలు అవన్నీ. ఆయన మొట్టమొదటిగా వేశారు. వేస్తే అప్పుడు స్టేజ్ మీదకి వస్తే మన కమెడియన్ గౌతమ్ రాజు గారిది కాకినాడే. ఆయన ఆ పెళ్ళికి వచ్చారు. కూర్చో అబ్బా ఒరే నిజంగా శోభన్ బాబు గారి లాగా ఉన్నాయని నా దగ్గర ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు కూడా ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫీ చాలా మంది ఏంటంటే ఉంటారు కానీ ఇంత రియల్గా ఉంటారా, ఇంత ఎలా ఉంటారా అని చాలా మంది ఫొటోస్ దిగారు. సో ఆ రకంగా మీరు శోభన్ బాబు గారి ఫస్ట్ మూవీలోనే ఆర్టిస్ట్ గా మళ్ళీ శోభన్ బాబు గారి అంటే జూనియర్ శోభన్ బాబు గారి లాగా కూడా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. రాజమండ్రి పుణ్య నది గోదావరి నదిలో శోభన్ బాబు గారుగా నాకు పేరు పెట్టారు. ఆ పేరు నన్ను శోభన్ బాబు గారు అబ్బాయి వారి ఫ్యామిలీ ఇంటికి తీసుకెళ్ళిపోయి వారి అందరూ కూడా అచ్చు నాన్నలాగా ఉన్నావనే అంతవరకు తీసుకొచ్చింది. అంటే ఆయన్ని కలిసారా ఎప్పుడన్నా పర్సనల్ గా మీరు? శోభన్ బాబు గారిని కలిశాను. ఎక్కడంటే బలరామకృష్ణులు అనే మూవీ మా ఇంటి దగ్గరలోనే తీశారు. మా తాడేపల్లిగూడెంలో ఏలడ్రమ్మని అంటారు, చాలా ఖాళీ స్థలం. అక్కడ జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే సన్నివేశం అది. అక్కడ ఊరి పెద్ద శోభన్ బాబు గారు రచ్చబండి మీద కూర్చుంటారు ఆ సన్నివేశంలో. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు నేను ఇంకా శోభన్ బాబు గారు కాదు. నేను వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నేను నాటకాలు వేస్తాను సార్, ఎన్నో నాటికలు వేసానంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే నువ్వు ఆర్టిస్ట్వా అని నన్ను ఇలా చేయి పట్టుకుని తన పక్క కుర్చీలో కూర్చోబెట్టుకున్నాను. ఆ మహానుభావుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప నటుడు ఉండి ఒక అభిమాని వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ఆర్టిస్ట్ అంటే చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను కూర్చోలేదు, ఎందుకంటే పెద్ద ఆయన అని నా చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాను. ఇదే మాట చెన్నై వెళ్ళి వారి అబ్బాయితో కూడా చెప్పాను. శ్రీరాముడు మీరు గెటప్ వేసుకున్న తర్వాత ఎప్పుడు ఈ గెటప్ లో ఇట్లా ఇప్పుడు మీరు మాకు ఎలా అయితే కనిపిస్తున్నారో అలా ఎప్పుడు శోభన్ బాబు గారు కనిపించలేదు. శోభన్ బాబు గారు ఫ్యామిలీకి మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు అందరు కనిపించారు. ఓకే, నార్మల్ గా అయితే నేను శోభన్ బాబు గారు గెటప్ నేను వేసుకోవట్లేదు. తర్వాత ఆయన కాలం చేశారు. అయితే శోభన్ బాబు గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు చాలా సంతోషించారు. ఇప్పుడంటే ఏదో బౌన్సర్స్ గాడిద గుడ్డు వచ్చారు కానీ అప్పుడు ఎవరో లేరు. చక్కగా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మాట్లాడే చాలా సంతోషించాను ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే. అయితే మన వారి అబ్బాయికి ఏం చెప్పానంటే రాముని యొక్క పాదం తాకి రాయి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తాకి నాకు బాబు గారు రూపం వచ్చిందని చెప్తే ఆయన పక్కపక్క నవ్వారు. ఆ డైలాగ్ కూడా ఉంది, వీడియో తీశారు. అలా ఆయన పట్టుకుని చెప్తే ఆయన ఎంతో ఆనందపడిపోయారు. ఆయన బర్త్డేకి ఈ శోభన్ బాబు గారు తెలంగాణ ఆంధ్ర అభిమానులు, అభిమాన సంఘాలు, అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా శోభన్ బాబు గారి యొక్క బర్త్డే సంక్రాంతి 14వ తారీఖుని ఆయన పుట్టినరోజు చేస్తారు. అంటే ఆయన పుట్టినరోజు 14వ తారీఖు సంక్రాంతి. అప్పుడు ఖాళీ ఉండకపోయినా నెక్స్ట్ ఆ నెలంతా ఆయన బర్త్డే సెలబ్రేషన్లు చేస్తారు. దీనికి రవీంద్ర భారతిలో ఎంతో పేరున్నటువంటి డైరెక్టర్లని, ఆర్టిస్టులని పిలిచి ఘనంగా సన్మానాలు చేస్తారు. అయితే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నన్ను రవీంద్ర భారతికి పిలిపించడం, అక్కడ నాతో పర్ఫార్మెన్స్ చేయించడం, 2-3 సాంగ్స్కి డ్యాన్స్ చేయించడం, తర్వాత వాళ్ళతో పాటు నాకు కూడా సన్మానాలు చేయించడం జరుగుతుంది. ఇలాంటి అభిమానులు అందరూ కలిసి అందులో ఒక జగదీష్ గారు అని, మురళి గారు అని, బాబు గారు కరుణ్ శేష్ గారికి చెప్పారు, సార్ నాలాగా అచ్చు ఒక ఆయన ఉన్నారండి అంటే తీసుకురమ్మంటే కరుణ్ శేష్ గారు శోభన్ బాబు గారు అబ్బాయి పేరు. వారి సంతానం ఎంతమంది అంటే 3 అమ్మాయిలు 1 అబ్బాయి అనమాట. అయితే వారు బర్త్డేకి నన్ను తీసుకెళ్ళారు చెన్నై. తీసుకెళ్తే నేను గెటప్ వేసుకుని అలా వచ్చాను. వస్తే అలా చూసి అచ్చు నాన్నలాగా ఉన్నారండి, చూశాను కానీ డూప్స్ ఇంత ఎవరు ఇలా రియల్గా అవ్వలేదు, అచ్చు మా కళ్ళ ముందు మా నాన్నగారే వస్తున్నట్టు అనిపించింది. ఆయన చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు. సో అంటే మీ ఈ గెటప్ చూసి మూవీస్లో కూడా అంటే ఒకవేళ డూప్ ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు కానీ లేకపోతే ఆ రోల్కి కావాల్సి వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వడం జరిగిందా? మీరు శోభన్ బాబు గారు లానే ఉన్నారు, పోలికలు అలానే ఉన్నాయి, మూవీలో శోభన్ బాబు గారు గెటప్ వేయాల్సి వచ్చినప్పుడు లేకపోతే డూప్గా కావాల్సి వచ్చినప్పుడు మీరు రండి అని ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే శోభన్ బాబు గారి మూవీలో డూప్ వేయడానికి ఆయన లేరు కాబట్టి ఆయన మూవీస్ ఏం లేవు. కాకపోతే జబర్దస్త్లో మన ఈటీవీలో వస్తున్న కామెడీ షో జబర్దస్త్లో మొట్టమొదటిగా నన్ను ఆది గారు, వారికి మన ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను, ఆది గారు నన్ను శోభన్ బాబు గారి గెటప్తో చేపించారు. ఓకే, 3 సాంగ్స్ ఏంటంటే ఎల్లు వచ్చి గోదారమ్మ, ఓకే, గాలివానలో, శారదా నిన్ను చేరగాని 3 సాంగ్స్ చేస్తాను. అది గణపతి గారు కొత్త స్టౌట్గా ఉంటారు, చూసే ఉంటారు, ఆయన శ్రీదేవి టైప్లో అంటారు. అయితే అక్కడ నుంచి
జబర్దస్త్లో చాలా స్కిట్లు చేశా. ఉమ్, బుల్లెట్ భాస్కర్ గారు దాంట్లో మ్మ్. ఇలాగా వినోద్ నేను డ్యాన్స్లు వేయటం ఇలా చాలా చేశాను. తర్వాత Okay. రాను రాను మన ఆది గారు అన్నారు, ఏమండి ఇదంతా కామెడీ షోలు, ఇది ఉమ్, మిమ్మల్ని తిట్టాలి, తన్నాలి, ఏయో డైలాగ్స్ మీ మీద వాడాలి, అలా వాడితేనే ఫన్నీ వస్తుంది, అవును. మీరేమో శోభన్ బాబు గారిలా ఉంటారు, ఆ గెటప్ వేయడానికి బాగున్నారు, గెటప్ మీద మీరు ఎంతో పాపులర్ అయ్యారు, నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా వేరే వాడడానికి మాకు ఏమి కనిపించట్లేదండి, మీరు దయచేసి ఇందులోకి మీరు బాగోదు అన్నారు. ఓకే. బుల్లెట్ భాస్కర్ గారు కూడా అన్నారు. ఉమ్, ఉమ్, సరే మూవీస్లో చేస్తున్నాను, అప్పటికే మూవీస్లో చేస్తున్నాను. మహేష్ బాబు గారిది భరత్ అన్యంలో ఉమ్, ఆయన విలేజ్ వచ్చినప్పుడు స్టే అవుతారు కదా, బాగా అవును. నైట్ అయిపోతే వాళ్ళు విలేజర్స్లో ఒక చేనేత కార్మికుల్లాగా, అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకోండి అని సార్కి అవును, చెప్పేది వస్త్రాలు, ఉంటుంది పట్టు dialogue. వస్త్రాలు ఇస్తారు. ఉమ్, తర్వాత అది చూసి కొరటాల శివ గారు డైలాగ్ బాగా చెప్పారు, ఎక్స్ప్రెషన్ బాగుంది, నేను ఆర్టిస్టుని గుర్తించేదంటే అది అలాగే గుర్తిస్తారు. ఉమ్, చూసి ఒక వచ్చాడయ్యో స్వామి ఉమ్, ఆ సాంగ్. సాంగ్లో పక్కనే కూర్చోబెట్టి ఇద్దరం భోజనం చేస్తాం. ఎలాగంటే ఒక సీఎం ఒక విలేజ్కి వచ్చి ఒక మధ్యతరగతి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఉమ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఒక సీఎం గారు పక్కన కూర్చుంటే ఎలా ఎలా ఫీల్ అవ్వాలి రైట్. అనేది ఒక ఆర్టిస్ట్కే తెలుస్తుంది. ఉమ్, అప్పుడు నన్ను పెట్టారు. ఉమ్, పెడితే ఆ, అమ్మవారి జాతర, ఆ జాతరలో అందరు కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఆయన ఎవరు తింటలా, ఈయన తింటే తిందామని అందరు చూస్తే ఆయన ఇలా చూస్తాడు, చూసి నా వంకెలా చూస్తాడు, చూసి అంటాడు తినండి అని, అంటే అప్పుడు మేము తీసుకుని తింటాం అనమాట. ఆనందం అప్పటి వరకు ఆయన చెప్పే వరకు మేము ఇలాగే చూస్తాం. అది చూసేటప్పుడు రైట్. ఆ లుక్ ఎలా ఉండాలి ఉమ్, అనేది వచ్చాడయ్య స్వామి సాంగు ఒక 6 days అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు. ఆ రైట్. సాంగ్లో చక్కగా ఆయన పక్కనే కూర్చుంటాం. అంటే తర్వాత మీరు ఈ చెప్తున్న ప్రతి దానిలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, డైరెక్టర్స్ ఒక ఆర్టిస్ట్ని ఇంకొక ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళే గుర్తిస్తారని చెప్తూ ఉన్నారు. అంటే తగిన గుర్తింపు అప్పట్లో రాలేదా మీకు? అంటే 70s, 80s ఆ టైంలో శోభన్ బాబు గారివి చాలా మూవీస్ రిలీజ్ అవ్వడం, ఆయన బాగా పాపులర్ అయ్యారు. మీరు ఆయన ఉన్నప్పుడు వేయలేకపోయామని చెప్పారు. బట్ కానీ శోభన్ బాబు గారు గెటప్ కాకపోయినా యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీకు అప్పట్లో అంత గుర్తింపు రాలేదంటారా? నేను నాటకాలు వేసేవాడిని. తరువాత 2016లో నేను హైదరాబాద్ వచ్చాను. నేను అతి తక్కువ కాలంలో వచ్చి ఎక్కువగా పాపులర్ అయింది ఏంటంటే, తక్కువ కాలం నాకన్నా 40 సంవత్సరాలు 40 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతగా వినోళ్ళు ఎవరు కనిపించలేదు. అయితే ఏంటంటే నేను మాకు 2 అమ్మాయిలు వాళ్ళు మ్యారేజ్ చేసి రావాలనే ఉద్దేశంతో ముందుగానే మనం ఇలా రాకూడదని అప్పుడు అక్కడ ఓకే. ఫ్యామిలీని మొత్తం సెట్ చేసాకే సెట్ చేసి రావాలని రైట్. వచ్చానమాట. హ్మ్. వచ్చాక రాగానే కొన్ని కష్టాలు ఉంటాయనుకోండి. రాగానే మనకి ఎవరు వేషాలు ఇవ్వరు. అయితే మొట్టమొదటిగా నేను ఒక తణుకులో నాటకం వేస్తుంటే మా అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నాడు ఒక ఆయన, తణుకు వాస్తవ్యులు కొండూరు రామ్మోహన్ రావు గారు, ఆయన ఆర్టిస్టు. ఆయన చాలా మూవీస్‌లో ఉన్నారు. ఆయన ఏం చేశారంటే నా పర్ఫార్మెన్స్ చూసి, "ఏవండీ మీరు సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటది" అన్నారు. సినిమాలో ట్రై చేయడానికి అక్కడ నాకు ఎవరు తెలియదండి. తెలియక్కర్లేదండి, ఒక హాస్టల్ ఏదన్నా చూస్తాను నేను, మీరు రండి అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన ఏం చేశారంటే మంగా బ్యాక్ సైడ్ శ్రీదేవి హాస్టల్ ఒకటి ఉంటే అందులో చూసాయి, నన్ను అందులో పెట్టారు. తర్వాత వెంటనే మనకు ఎలా వస్తాయి, వచ్చాం. నిజంగా సినిమా కష్టాలు అన్నవి చాలామంది చెప్తారు. అప్పుడు వెళ్ళి మద్రాసులో పైప్ వాటర్ తాగి ప్లాట్ఫారం బెంచీల మీద పడుకున్నామని, ఘంటసాల గారు కానించి, చిరంజీవి గారు కానించి మహానుభావులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎప్పుడు కూడా ఒక బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడతామో అది అంత పైకి లేస్తుంది. అంటే మనిషికి ఎంత బాధ అయితే వస్తుందో, ఎన్నైతే కష్టాలు అయితే పడతారో, నిజంగా ఏ పనిలో అయినా సరే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కష్టాలు పడితేనే, ఇవాళ మన మోడీ గారు పేపర్ వేసారు, టీ అమ్మారంటే కష్టపడ్డారు, ఆ కష్టంలో విలువ తెలిసింది. ఆ కష్టపడితేనే మనకు ఆ విలువ తెలుస్తుంది. మణికొండ, మాదాపూరు ఇలా చాలా 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 వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడు. ఇస్తే ఎవరిస్తారో వెంటనే మనకి తెలియకపోతే ఆడిషన్లో డైలాగులు బాగానే చెప్పేవాళ్ళం, సెలెక్ట్ చేసేవారు. తర్వాత వాళ్ళు కావాల్సిన వాళ్ళని ఎవరో పెట్టడం ఇలా జరిగింది. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మన ఒక పెద్ద ఆయన నోటితో చెప్పింది అది మంచి పాపులర్ అవుతూ ఉంటాయి. ఎవరో మన కోట శ్రీని గారు చెప్పారు, మనిషికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవకాయ ఇంత అదృష్టం ఉండాలి. మరి మనకి ఎంత ఉందా అంత ఉందని ఎవరికి తెలుస్తుంది? ఎవరో డైరెక్టర్ గారు చూడాలి, దాన్ని చేయాలి. అప్పుడు ఈ అదృష్టం కొలిది ఈ భర్తన్యంలో
అవకాశం రావడం, అది చూసి ఆచార్యలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు కొరటాల గారు. నాకు 2 కొడుకులు ఉంటారు, అందులో కొడుకు ఆ విలన్ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాడు. అది నేను ఆ అబ్బాయిని పట్టుకుని వేరే ఊరు వెళ్ళిపోమ్మని నేను చంపేస్తారని ఎక్కించేస్తే సన్నివేశంలో చిరంజీవి గారు నా పక్క నుండి ఏంటి ఎందుకు అంటే ఆయనకి చెప్పుకోకుండా అని మంచి సన్నివేశం అనమాట. అలాగే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సరే, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీస్తున్నటువంటి అరవింద సమేత మంచి సూపర్ హిట్ ఉంది. ఆ మూవీలో 5 రూపీస్ ఫ్యాక్షన్ అనేది నా నుంచే స్టార్ట్ అయింది. ఒక విలేజ్లో ఒక బండ మీద కూర్చుని సుట్టగాలుస్తూ ఉంటారు. సునీల్ గారు హీరోయిన్ కారులో వెళ్ళి ఆ ఊరు బయోపిక్ తీయడానికి వెళ్తుంటారు. మళ్ళీ వెనక్కి రివర్స్ చేసి ఈడెవడో ఖాళీగా ఉన్నాడని కొమ్మద్దేటి అంటారు, నేరుగా పోండి అంటారు. అన్నాక ఈడెవడో ఖాళీగా ఉన్నాడు, ఈయన అడుగుదామని అప్పుడు నన్ను అడుగుతారు. అప్పుడు డైరెక్టర్ గారు ఏం చేశారంటే, ఈయన మంచి టాలెంట్, డబ్బింగ్ ఈయనతోనే చెప్పించండి అన్నారు. డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాక, సార్ మరి నాది పశ్చిమ గోదావరి, మా వాయిస్ ఏంట్రా బావా ఏం చేస్తున్నావురా ఇలాగా ఉంటుందండి అంటే, లేదు మీ టాలెంట్కి మీరు చెప్పగలరు, చెప్పండి చెప్పిస్తామంటే రాయలసీమ వాయిస్లో చెప్పాను. ఓకే. ఆ రాయలసీమ వాయిస్లో ఏంటంటే కొన్ని కట్ చేశారంటే కొన్ని సందర్భాలు అదే సమాజానికి ఉపయోగపడి తీసేస్తారు. అదేంటంటే నాకు అక్కడ ఫస్ట్ ఒక 20 మెంబర్స్ వెళ్ళారు. 20 మెంబర్స్లో స్కిట్ ఇచ్చి చదవమన్నారు. అంటే అందరూ రాదని కాదు, వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ చెయ్యలేక వాళ్ళకి నచ్చకో 20 మందిలో నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు. చేసి డైరెక్టర్ గారి దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకెళ్ళారు. సార్ ఈ అబ్బాయి చెప్తున్నాడు, ఇతను చెప్తున్నాడు, సరే ఆయన చెప్పమన్నా, చెప్తే ఈయనే సెలెక్ట్ చేయండి అన్నారు. ఎందుకంటే ఆ స్టోరీ నా నుంచే స్టార్ట్ అవుద్ది. డైలాగ్ ఏంటంటే రాయలసీమ వాయిస్లో, అప్పట్లో 2 ఊర్లు సెంతనంగానే ఉండినాయి, మధ్యలో శాఖల మరి మండపం కూసుని వీళ్ళంతా బేకారుగా ఇస్పీడోగులాడతా బీళ్ళలు తాగతా ఉండ్రి, ఆడ మొదలైంది ఈ గలాట. నారిపిరెడ్డి ప్యాకెట్లో 5 రూపాయలు ఓడిపోయి బసిరెడ్డి తలనారికి కొమ్మొద్దు పోలీస్ స్టేషన్లో పడేసినాడా అనగానే ఆ హీరోయిన్ అంటే దాని నరసింహరెడ్డి ఏమని, అది అట్టుండనేమా, ముందు వాళ్ళ ఆయన ఏం చేసినట్టు చెప్పని అన్న. అది రాయలసీమ వాయిస్లో చెప్తే అది అది బాగా ఆడాలి. అలాగా కొన్ని మూవీస్లో ఏది ఇచ్చినా ఎప్పుడు నాతో ఏది చేపించారో ఆ డైలాగ్ ఇప్పుడే చెప్తాను నేను కరెక్ట్గా. ఓకే. సో మీకు చాలా అంటే ఈవెన్ ఏ మూవీ చేసినా ఒక పక్క పద్యాలవి కానీ, లేకపోతే నాటకాల్లో డైలాగ్స్ కానివ్వండి, మూవీల్లో సన్నివేశాలు కానివ్వండి, మొత్తం అంతా చెప్తున్నారు. ఆ సీన్ టు సీన్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు దగ్గర నుంచి. అలాగే అంటే ఎన్నో ఇబ్బందులు, అంత ఈజీ కాదు. మీరు ఇందాక చెప్తూనే ఉన్నారు, గెటప్స్ వేయడమైనా లేకపోతే ఒక ఆర్టిస్ట్గా అన్న మూవీల్లో రావడం అనేది కూడా అంత ఈజీ కాదని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా అంటే ఎవరైనా మిమ్మల్ని ఊర్లో కానివ్వండి, లేకపోతే బయట పబ్లిక్లో కానివ్వండి, మీరు శోభన్ బాబు ఏంటి అని అట్లా ఎవరైనా క్వశ్చన్ చేయడం కానీ, వ్యంగ్యంగా అనడం కానీ, అటువంటి సందర్భాలు ఏమైనా మీరు ఫేస్ చేశారా? కామన్గా చాలామందికి అలా జరుగుతాయేమో చెప్పలేం కానండి. నాకైతే నా లైఫ్లో ఎవరు కూడా ఇప్పటి వరకు అనలేదు. నేను శోభన్ బాబు గారు గెటప్ వేసిన చోటల్లా లేడీస్ ఎక్కువ మంది వచ్చి సెల్ఫీలు దిగడం, వాళ్ళ హస్బెండ్తో నాకు సార్తో ఒక ఫోటో తీయండి అని వాళ్ళ భర్తనే రిక్వెస్ట్ చేసి నాతో ఫోటోలు దిగిన 1000 మంది ఉన్నారు. అయితే శోభన్ బాబు గారు యొక్క మనవడు అంటే అమ్మాయి గారు అబ్బాయి మ్యారేజ్కి నన్ను ఇన్వైట్ చేశారు. అది విజయవాడ దగ్గరలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో జరిగింది. నేను వెళ్తే మద్రాసు నుంచి వారు బంధువులు వాళ్ళందరూ వచ్చారు. శోభన్ బాబు గారు ఫ్యామిలీ ఈ టైలర్ శోభన్ బాబు గారికే బట్టలు కుట్టే ఆయన వచ్చి నన్ను ఇలా కాగిలించేసుకుని కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నారు. సార్ని మళ్ళీ నేను చూసినట్టుందండి. దూరం నుంచి చూస్తే అలా ఉంటారు, కానీ మిమ్మల్ని దగ్గరికి వచ్చి చూసినా కూడా అలాగే ఉంది అని వాళ్ళ బంధువులు అందరూ కూడా ఎవరైతున్నారో వారు వరుసలు పెట్టి మా బావలు ఏమన్నా, మా అన్నయ్యలు ఏమన్నా, మా తమ్ముళ్ళు ఇలా అందరూ వచ్చి నాతో ఫోటోలు దిగటం. 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 11 గంటల వరకు రాత్రి అందరూ ఇంకా పెళ్లి చూడటం మానేసి ఇంకా నాతోనే ఫోటోలు దిగారు. రైట్. బయట చూడడం అంటే వేరు. మరి మీ ఊర్లో మీ వాళ్ళు ఏమనేవాళ్ళు మిమ్మల్ని ఈ గెటప్ లో చూసి? ఈ గెటప్ చూసి శోభన్ బాబు గారే అనేవారు, ఎవరు వ్యంగ్యంగా ఎప్పుడు అనలేదు. కానీ నేను ఇలాగా ఉన్నా ఇంత లేకపోయినా మామూలుగా నేను రోడ్డు అమ్మట వెళ్తున్నా సరే శోభన్ బాబు గారి లాగా ఉన్నావు అని చాలామంది అంటారు నన్ను. ఒక ఏదన్నా బస్సులో కానీ ట్రైన్లో ప్రయాణం చేసిన ఎవండి మిమ్మల్ని ఎవరన్నా అన్నారా శోభన్ బాబు గారిలా ఉన్నారండి మీరు అని. బాబు నేను శోభన్ బాబు గారు గెటప్ వేస్తాను, శోభన్ బాబు గారు చాలామంది అనమాట దూరం నుంచి చూసి. అయితే వారియర్ అనే మూవీ తీస్తున్నారు, రామ్ గారు హీరో.
ఓకే. అందులో నేను డాక్టర్ క్యారెక్టర్ చేశాను, డైలాగ్స్ ఉంటాయి. అయితే రామ్ గారు అలాగ ఉంటారు. నేను ఉన్నప్పుడు ఆయన అన్నారు, అజయ్ గారు ఉన్నారు కదా విలన్, అక్కడ సన్నివేశం అప్పుడు మేమందరం ఉంటే అక్కడ కెమెరాలు సెట్ చేసుకునే టైంలో రామ్ గారు అన్నారు, ఏమండి ఈయన 80 ఆ టైంలో ఉన్నటువంటి ఒక హీరో కనపడుతున్నారండి ఈయనలో అని. అప్పుడు అజయ్ గారికి తెలుసు, నేను అజయ్ గారు నాకు బాగా క్లోజ్. ఆయన ఎవరనుకున్నా ఏ బాబు శోభన్ బాబు అయ్యా, అవును సార్ శోభన్ బాబు గారి లాగా ఉన్నాడు ఈయన అజయ్ గారు. ఓకే. అంటే పాత హీరోస్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరన్నా మిమ్మల్ని చూసి అచ్చం అసలు శోభన్ బాబు గారిలానే ఉన్నారు, అలానే ఆ కూర్చునే విధానం, నడక, నడవడిక మొత్తం అంతా అలానే ఉందని చెప్పి ఎవరైనా వచ్చి మిమ్మల్ని భుజం తట్టి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. వివి వినాయక్ గారు, హుహు. మాది ఫోటో ఉందని చూపిస్తాను. హ్మ్. నిజంగా ఆయన ముఖంలో ఒక మొక్క పెట్టి, ఏవండి అసలు ఉంటారు కానీ ఇంత రియల్గా ఉండరండి అని ఆయన ఓకే. ఎంతో ఆనందంగా మాట్లాడారు. హ్మ్. కోడి రామకృష్ణ గారు అయితే హ్మ్. చాలా ఆనందపడిపోయి, మా ఇంటికి వస్తావా రావా అని చేయబట్టుకున్నా. సార్ మీలాంటి వారు పిలిస్తే నేను రాకపోవడం ఏంటని వారి ఇంటికి వెళ్ళా. ఓకే. వెళ్తే ఇంటికి వెళ్తే వాళ్ళందరినీ పిలిచి, శోభన్ బాబు వచ్చాడు, శోభన్ బాబు. ఏ హ్మ్. శోభన్ బాబు ఏడి అని చూస్తే, ఫోటో చూపించవా ముందు, ఫోటో చూపించాను. ఓకే. చూపిస్తే అచ్చు అలాగ ఉన్నారన్నారు. హ్మ్. గీతాంజలి గారు మన కోడి రామకృష్ణ గారికి హ్మ్. ఒక ఇయర్ సన్మానం చేశారు అక్కడ. హ్మ్. చేసినప్పుడు నేను అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే చాలా ఆనందపడ్డారు వారిద్దరు. హ్మ్. అలాగే కోదండరామిరెడ్డి గారు శోభన్ బాబు గారు అంటే బాగా ఇష్టం. ఆయన ఏం చేశారంటే, ఆ కేక్ కట్ చేసి ముందుగా నాకు పెట్టి, నాకు హ్మ్. శోభన్ బాబు అంటే బాగా ఇష్టమయ్యా, హ్మ్. ఎంతోమందిని చూశాను కానీ ఇంతలా నిన్ను ఎప్పుడు చూడలేదు, సేమ్ ఆయనలాగే ఉన్నావు, ఆ ఓకే. కదలికలు అంతా మొత్తం నిన్ను ఏది చూసినా ఏ యాంగిల్లో చూసినా అలాగే. హ్మ్. ఆ, అలాగే పాత హీరోయిన్స్‌లో ఎక్కువగా శారద గారు ఎక్కువ సినిమాలు వారితో చేశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బావుండేది. చాలా సూపర్ హిట్ కూడా. మీరెప్పుడన్నా ఆవిడని కలిసారా? అంటే శోభన్ బాబు గారితో ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ చేశారో, ఆ పాత హీరోయిన్స్‌ని మీరెవరినన్నా ఈ గెటప్‌లో కలవడం జరిగిందా? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? అయితే ఒక మూవీ ఆడే అక్కడ మూవీ జరుగుతున్నప్పుడు హ్మ్. జయసుధ గారు కలిశారు. జయసుధ గారు. హ్మ్. జయసుధ గారు కలిస్తే హ్మ్. నా ఫోటో చూపించాను. చూపిస్తే నా వంక చూసారు. అమ్మ నేనే, "హా! మీరేనా?" అని వెంటనే ఆవిడ చాలా సంతోషించింది. హ్మ్. సంతోషించి రోజారమణి గారు మన భక్త హుహు. ప్రహ్లాదలో ప్రహ్లాదుడిగా చేశారు కదా! అవును. వీరిద్దరూ వచ్చారు ఆ ఫంక్షన్‌కి. హుహు. ఆహ్, ద సి కృష్ణకుమార్ గారని ఎన్టీ రామారావు గారికి మొట్టమొదట హ్మ్. అవకాశం ఇచ్చి సినిమా తీశారు కృష్ణకుమార్ గారు. ఆవిడకి ఇన్ని 100 రోజులు ఫంక్షన్ చేసినప్పుడు హ్మ్. నేను కూడా వెళ్ళాను. అప్పుడు జయసుధ గారు, రోజారమణి గారు వచ్చారనమాట. హ్మ్. వచ్చి నా ఫోటోలు చూపిస్తే, హ్మ్. అచ్చు శోభన్ బాబు గారిలాగా ఉన్నారని రోజారమణి గారు నా చేయి పట్టుకొని, "సార్ మీ నెంబర్ ఇవ్వండి, నేను తర్వాత మాట్లాడతాను" అని అంటే ఓకే. నెంబర్ ఇచ్చాను. హ్మ్. అయితే నెక్స్ట్ రోజున ఫోన్ చేసి, ఆయన నన్ను చెల్లి చెల్లి అని పిలిచేవారు. నిజంగా ఓకే. మిమ్మల్ని అలాగే చూసినట్టున్నాను. కొన్ని మీ ఫోటోస్ పంపండి అండి. పంపించా. ఓకే. పంపిస్తే మళ్ళీ ఇప్పటికి కూడా ఆవిడ నాకు ఫోన్‌లో మాట్లాడుతా ఉంటారు. హ్మ్. అప్పుడప్పుడు గుర్తు రోజారమణి గారు. చేసుకుంటూ ఆవిడ ఉంటారైతే. అన్నారనమాట, "ఏవండీ శారద గారికి చాలా ఇష్టమండి. ఓసారి మీరు చెన్నై ఎళ్తే బావుంటదని." మా ఆవిడ దగ్గరికి మనం ఏం వెళ్తాం? అయితే ఓహ్! జయసుధ గారు అయితే చాలా ఆనందపడ్డారు. హ్మ్. నా దగ్గర ఫోటో ఉంది, ఇద్దరు ఫోటో. ఆ హ్మ్. జనం అందరూ వచ్చి ఫోటోలు దిగితే, "ముందు తప్పకుండా ముందు శోభన్ బాబు గారితో దిగినామండి" అని నాతో ఫోటో ఓకే. నేను ఫోటో తీసుకున్నా. రైట్. అండ్ అలాగే మీరన్నట్లుగా 'శోభన్ బాబు' గారికి ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అసలు ఆయన్ని అందగాడనాలా ఇంకా ఏంటి అప్పట్లో అసలు ఆయనంటే ఇట్లా పడి చచ్చిపోయేవాళ్ళు లేడీస్ కూడా. మెయిన్ ఆ 'శోభన్ బాబు' గారు ఆ రింగ్ అంటే గూడా పడి చచ్చిపోయేవాళ్ళు లేడీస్. అలాంటిది మరి మిమ్మల్ని ఈ గెటప్‌లో చూసినప్పుడు ఎవరన్నా అంటే లేడీ ఫ్యాన్స్ వచ్చి ఫోటోస్ దిగడము ఓకే. ఎవరైనా ఇబ్బంది పెట్టి సార్ మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలా కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలేమన్నా ఉన్నాయా ఫ్యాన్స్? నేను చాలా ఫంక్షన్‌లకి, ఈవెంట్‌లకి ఎళ్తుంటానండి. ఈవెంట్‌లకెళ్ళినప్పుడు నిజంగా స్టేజ్ మీద ఒక సందర్భంగా నేను నుంచుంటే, ఒక ఆమె వచ్చేసి గబగబా బుగ్గ గట్టిగా గిల్లిందండి. ఇలా పట్టుకొని గిల్లిందండి. గిల్లి హ్మ్. మళ్ళీ ఇలాగని, సార్ నేను ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటది. హ్మ్. పెట్టుకుంటే నేను ఇంకేం మాట్లాడలేదు. నాకు శోభన్ బాబు గారంటే ఇష్టం. మా ఆయన గారి మీద దెబ్బలాడి, హుహు. నేను శోభన్ బాబు గారి వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నాకు హ్మ్. నిజంగా నేను మిమ్మల్ని చూస్తున్నాను గాని అక్కడి నుంచి ఏమనుకోకుండా ఉంటారంటే, ఆహ్, గట్టిగా ఆలింగనం చేసేసుకోవాలని ఉంది అని ఆ! వచ్చేసి బుగ్గలు పట్టేసుకుంది ఓకే. అందరిలోను. హ్మ్. అలాగే ఒక ఆమె అయితే వాళ్ళ ఆయన్ని వచ్చి తీసుకుని, హస్బెండ్‌ని తీసుకొచ్చి, హ్మ్. ముందు నాకు ఆయనతో ఫోటో తీయించమంటే, "ఏవండీ ఏవండీ మా మిసెస్ మీతో ఫోటో", అయ్యయ్యో! అదేంటండి తీయండి అని హ్మ్. అలాగా చాలామంది లేడీస్, హ్మ్. ఒక 70 ఇయర్స్ ఒక ఆమె హ్మ్. వచ్చి, "మీతో ఫోటో దిగాలండి." అప్పుడు దిగితే, "అయ్యో! ఇదేంటమ్మా రామంటే", అప్పుడు గట్టిగా ఇలా నన్ను ఇలా పట్టేసుకుంది.
అవి ఓకే. పట్టుకుని ఎందుకు లేమ్మా మామూలుగా నిలబడి దిగు అని అంటే అప్పుడు వాళ్ళ మనవడ ఫోటో తీసి ఇందాక నుంచి చంపేస్తుందండి మా మామ మా బామ్మ మీతో ఫోటో దిగాలని. మా ఓకే. శోభన్ బాబు అంటే బాగా ఇష్టం. ఇంట్లో శోభన్ బాబు గారి ఫోటోలు చాలా పెట్టుకుంది ఆవిడ. మళ్ళీ రైట్. మిమ్మల్ని చూసినట్టు ఉందంటది. అలా హ్మ్. చాలా సన్నివేశాలు నాకు హ్మ్. వచ్చినాయి. భగవంతుడి దయ వల్ల ఆయన రూపం రావడం భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. సో, ఆయన్ని ఇట్లా మీ రూపంలో ఇలా చూసుకొని ఫ్యాన్స్ అందరూ చాలా అవును. సంతోషిస్తున్నారనమాట. అండ్ అంటే ఇంత చక్కగా ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ శోభన్ బాబు గారు, ఈ జూనియర్ శోభన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీగా జరగలేదు అని అంటూ ఉన్నారు. అండ్ అలాగే ఆడిషన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, చాలా వాటికి ఆడిషన్స్ ఇచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఓకే చేసి తర్వాత క్యాన్సిల్ చేయడం, ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు చాలా ఫేస్ చేశారని విన్నాము. నిజమేనా? అవునమ్మా. ఒక ఆడిషన్‌కెళ్ళాను. హ్మ్. వెళ్తే అది కాలేజీ లెక్చరర్ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. డైరెక్టర్ హ్మ్. గారు చూసి హ్మ్. కొన్ని డైలాగులు ఇచ్చారు. నేను చెప్పాను. ఆయన్నే సెలెక్ట్ చేయండి అన్నారు. డేట్లు హ్మ్. చెప్తారన్నారు. సరే ఓకే. అయిపోయింది. ఒక 15 డేస్ జరిగిపోయింది. నాకు ఇంకా వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రావట్లే. హ్మ్. రాపోయేసరికి ఆఫీస్‌కి నేనెళ్ళా. ఎళ్ళేసరికి ఆహ్, డైరెక్టర్ గారే ఉన్నారక్కడ ఆఫీస్‌లో. హ్మ్. "సార్ మీరొచ్చారేంటి" అన్నారు. "అదేంటి సార్" అన్నాను. "ఓకే సార్ షాక్." హ్మ్. "సార్ మీకు హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద ఉన్నారని చెప్పారు" అన్నారు. ఓహ్! "సార్ నాకు కాదేమో వేరే ఎవళ్ళన్నానేమో ఉండండి." "కాదు మీ పేరు వెంకటేశ్వర్లు జూనియర్ శోభన్ బాబు మీరేనా?" "అవును హ్మ్. సార్ జూనియర్ శోభన్ బాబు అంటే నేనే. వెంకటేశ్వర్లు అయితే చాలామంది ఉంటారు. ఆ 2 నేనేనండి." "సార్ మీకు మంచి క్యారెక్టర్ ఇచ్చాను. 15 రోజుల క్యారెక్టర్ అది. హ్మ్. అవుతే మీకు హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద ఉన్నారని చెప్పారండి." "సార్ ఓకే. నేనేం చేయను సార్. ఇదిగో మీరు పిలవట్లేదని వచ్చానండి." హ్మ్. అప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డాడాయన. ఏం చెప్తాడు? ఇప్పుడు అలా ఫోన్ చేసి చెప్పినోళ్ళు హ్మ్. ఆయన ఏమనలేరు కదా! అవును. సరే జరిగిపోయింది. అప్పుడు హ్మ్. అందులో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓ పెళ్లి సంబంధానికెళ్తాం. హ్మ్. అమ్మాయికి 16 వేరే సంవత్సరాలు క్యారెక్టర్ ఇచ్చారయితే. అందులోనే హ్మ్. క్యారెక్టర్ ఇచ్చారు. 16 హ్మ్. సంవత్సరాలకి అమ్మాయికి హ్మ్. పెళ్లి చేసేత్తుంటే మా అబ్బాయి ఇంత లావుండి ఆడు ఎళ్తుంటే అక్కడ సన్నివేశం అనమాట. హీరో వచ్చి దాన్ని హ్మ్. మిమ్మల్ని జైల్లో పెడతాను. అమ్మాయికి 16 సంవత్సరాలు చదువుకుంటుంది. ఓకే. అది ఇది అని మమ్మల్ని తిడతాం. అది మంచి సన్నివేశం ఇచ్చారు. రైట్. కాకపోతే ఏంటంటే ఇలా కొన్ని చాలా చాలా మూవీసు మాకు ఇలా హ్మ్. దురదృష్టం ఎదురవుతుంది. రైట్. అంటే ఒకప్పుడు అప్పుడు రానంత ఫేము మీకు ఆల్ ఆఫ్ సడెన్‌గా అంటే ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది ఇండస్ట్రీలో జూనియర్ శోభన్ బాబుగా ఇప్పుడు అసలు మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ చేయడం గానివ్వండి, మీరిప్పుడు చాలా పాపులర్ అయ్యారు. బట్ అది ఆయన ఉన్నప్పుడు ఆయన మూవీస్ చేస్తున్న టైంలో గనక ఇదేదైతే ఇప్పుడున్న మొత్తం ఫేమ్ ఏదైతే ఉందో అది అప్పుడు గనక ఉండుంటే మీకింకా చాలా బాగా అవకాశాలు రావడం కానివ్వండి, లేకపోతే డూప్ రోల్స్ ఏమన్నా అట్లా డ్యూయల్ చేయాల్సి వచ్చిన సందర్భాల్లో మిమ్మల్ని తీసుకోవడం అనేది జరిగేది. బట్ ఎందుకు ఇంత టైం పట్టిందంటారు? టైం అంటే అమ్మా నాకు పెర్ఫార్మెన్స్ చూసినోళ్ళు ఇస్తున్నారు. చాలా హ్మ్. మూవీస్‌లో చేస్తున్నా. కాకపోతే ఏదో మంచి రోలు లీడ్ ఏదన్నా పడిందనుకోండి, హ్మ్. భగవంతుడి దయ వల్ల ఏదన్నా జరిగిద్ది. అయితే హ్మ్. డూప్స్ అనేవి అవుతాయంటే అక్కడ ఉన్నటువంటి యాక్టర్‌నే చూస్తారు కానీ, తర్వాత నేను డూప్ చేశానంటే బాగోదు. హ్మ్. ఎన్టీ రామారావు గారికి డూపు ఫస్ట్‌లో రాముడు, భీముడికి సత్యనారాయణ గారు చేసేవారు. హుహు. చెప్పుకునేవారు. తర్వాత మా పృథ్వీ గారు 35 ఇండస్ట్రీ మేము ఒక యూనియన్. హ్మ్. ఆయన చెప్పారు. ఎన్టీ హ్మ్. రామారావు గారికి నేను డూప్ చాలా సార్లు చేశానని. హ్మ్. ఎన్టీ రామారావు గారిని చూస్తారు కానీ అక్కడ డూప్ ఆయనకి ఎవరికి హ్మ్. ఇది ఉండదు. అలాగే నేను గిరిబాబు గారికి ఓ మూవీలో డూప్ చేశాను. ఓకే. చైర్‌లో కూర్చొని కోటేసి బ్యాక్ సైడ్ నుంచి తీశారు. ఓకే. పక్క వేరే నుంచి తీశారు. వాళ్ళకి చేయడం అలాగే జరిగింది. వాల్టేరు వీరయ్య. హ్మ్. వాల్టేరు వీరయ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్‌కి నన్ను డూప్‌గా పిలిచారు. హుహుహు. పిలిచి ఆ హెయిర్ నాది కర్లింగ్ హెయిర్. వాళ్ళు ఆ మిషన్ పెట్టి సాఫ్ చేసేసి, ఆ గెటప్ ఏసి, ఆ జోడేసి మొత్తం ఆయనలాగా నన్ను తయారు చేశారు. హ్మ్. తయారు చేసి సెట్‌లోకి తీసుకెళ్లారు. బాబీ గారు డైరెక్టర్ గారనమాట. ఆవిడ బాబీ గారితో డైరెక్ట్‌గా చెప్పాను. సార్ నేనేంటి సార్ నాకు టాలెంట్ ఎవరో డూబు నన్ను వెంకటేశ్వర్లు అనరు కదా సారు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు సార్. నాకు చిన్నది ఇచ్చినా పర్లేదు సార్. నన్ను హ్మ్. డూబుగా పెట్టమేంటి సార్. నాకు ముందు చెప్పలేదు సార్ అని హ్మ్. ఆయన్ని బతిమాలాను. నాకు బాబీ గారితో మూవీ చేశాను. నాగ చైతన్య గారితో. అప్పుడు నాకు పరిచయం. ఓకే. అప్పుడు అంటేని సరే అండి పోన్లే మీరు చేయనంటే మానేద్దరం ఏదన్నా చేద్దురు గానిలే అని హ్మ్. అప్పుడు తీసేసి అది మెడిసిన్ ఏదో తయారు చేసినట్టు కలుపుతూ ఏదేదో సీన్ ఇచ్చారులే. ఓకే. అదే సో, కాకపోతే ఏంటంటే మీకంటే ఆర్టిస్ట్‌గా చేయటం ఇష్టం. ఇష్టం. డూప్‌గా కన్నా డూప్ గూడా. చేస్తే మనల్ని ఎవరంటారండి? హ్మ్. వెంకటేశ్వరరావు అంటే మనకున్న ఆ సో టాలెంట్ అండ్ సో డూబేంటి? డూప్ అనే రికగ్నైజ్ చేస్తారు డూబ్ గానీ అనేది మిమ్మల్ని రికగ్నైజ్ డైలాగులు చేయరు. రానోడు అలా హ్మ్. నుంచునేవాడికి చెల్లుబడవుద్ది. హ్మ్. డబ్బుని ఆశించుకోకుండా క్యారెక్టర్‌ని ఆశించేవాడికి డూబ్ ఏంటండి? నాకు హ్మ్. చాలా బాధ కలిగి వెళ్ళిపోయి చెప్పేసాను డైరెక్టర్ గారికి. సార్ నేను ఓకే. చేయను సార్. హ్మ్. నేను డూబ్ ఏంటి సార్ అని అంటే వద్దులే నువ్వు హ్మ్. బాధపడొద్దు. హ్మ్. అంటే 40 రోజులు ఉంటదన్నారు.
పేమెంట్ కూడా చాలా ఎక్కువ ఇస్తానన్నారు. 40 రోజులు ఉంటుంది, ఎక్కువగా చిరంజీవి గారితో నేనున్నాను అనరు, ఆయన ఉన్నాను అంటారు. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంటారు కానీ వెంకటేశ్వర్లు ఉన్నారంటారా? కాకపోతే సెట్లో మటుకు చిరంజీవి గారు కూడా ఉండే అదృష్టం ఉంటుంది. సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు కాంబినేషన్లో చేశాను. ఓకే. ఒక ముసలతను అని ఒక బ్రిటిషర్ వచ్చి ఈ గుర్రాన్ని వదులుతున్నావు, దాంతో పరిగెడితే నీకు ఈ ల్యాండ్ ఇచ్చేస్తానన్నాడు. సుబ్బయ్య వద్దు వద్దని నేను ముందుకెళ్ళి ఆ సీన్ బాగుంటుంది వద్దంటాను, ఆయన వినకుండా వెళ్తాడు, పడిపోతాడు. పడిపోతే నేను వెళ్ళి వాటర్ ఒళ్ళు వేసుకుంటాను, చిరంజీవి గారు వచ్చి వాటర్ పట్టిస్తాను. మంచి సీన్. సార్కి నాకు కాళ్ళు ఇలా తగులుతాయి, నమస్కారం సార్ అంటే ఆయన నమస్కారం అన్నారు. చెప్తున్నాను అలాంటి ఏదైనా మంచి సీన్లు వస్తే పడితే బాగుంటుంది. అలాగే బాలయ్య బాబు గారికి వీరశంకర్ రెడ్డిలో నవీన్ చంద్ర గారు ఊరి పోసుకున్నప్పుడు బాలయ్య బాబు గారు చూడడానికి వస్తాడు, నా భుజం మీద చెయ్యేసి నించుంటాడు, నా దగ్గరే నించుంటారు ఆయన. ఓకే. ఇలాంటి ఏదో మంచి క్యారెక్టర్ వచ్చి ముందుకెళ్ళేది వస్తే అదృష్టం. అండ్ అలాగంటే మీరు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఎట్ ప్రెజెంట్ అంటే ఓల్డ్ నుంచి న్యూ ప్రెజెంట్ ఈ ట్రెండ్ ఇప్పటి వరకు కూడా మూవీస్లో మీరు చేస్తూ వస్తూ ఉన్నారు. సో అన్నీ చూస్తూ వచ్చారు కాబట్టి అప్పుడు చిత్ర పరిశ్రమ ఎలా ఉంది, ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఏ విధంగా ఉంది, ఏమన్నా మార్పులు మీకు కనిపిస్తున్నాయా? ఏది మంచిదంటారు? పాతది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారా, లేదు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇలా ఉండటమే కరెక్ట్ అంటారా? అంటే అమ్మ అప్పుడు జనరేషన్ బట్టి ఆ కథలు ఉండేవి, ఆ కథలు బాగా హిట్ అయ్యాయి చాలా మూవీస్లు. ఇప్పుడు ఏమండి ఆవిడ వచ్చింది శోభన్ బాబు గారికి, ఇద్దరు భార్యలు, ఇలా దేవత, ఇటువంటి సినిమాలన్నీ చాలా బాగుండేవి. అయితే అప్పుడు జనరేషన్ చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. ఇప్పుడు జనరేషన్ అంతా ఇప్పుడు కాలేజీ అబ్బాయిలు, కాలేజీకి సంబంధించిన ఇప్పుడు మొన్న కోర్టు వచ్చింది మూవీ హిట్ అయింది. ఇలాగా ఈ జనరేషన్కి సంబంధించిన డైరెక్టర్లు ఇప్పుడు తీస్తున్నారు. ఈ కథలను బట్టి ఇప్పుడు జనం ఆదరిస్తున్నారు. ఎందుకంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు తప్పుకోవడం అనేది సహజం. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు, దాసనారాయణరావు గారు వచ్చి ఓ మూవీ తీస్తే ఇప్పుడు జనరేషన్కి అనే టైప్ వస్తుంది, కానీ ఆహా సూపర్ హిట్ అని అనటం కొద్దిగా తగ్గిద్ది. చాలామంది అప్పుడు థియేటర్కి వచ్చి మూవీస్ చూసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి సెల్లో చూసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఆదరణ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. దాంట్లో కూడా చాలా బాధ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కళాకారులు ఈ దీన్ని నమ్ముకున్నటువంటి ఆర్టిస్టులు వేల మంది ఉన్నారు. భార్య పిల్లల్ని ఊళ్ళు అన్ని వదిలేసి వచ్చి దీన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆనాడు మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా హిట్ అవనివ్వండి, హిట్ కాకపోనివ్వండి, ఆర్టిస్టులు ఒక పూట భోజనం చేస్తారు, వాడికి ఒక రోజు గడుతుంది అని ఎన్నో సినిమాలు తీసేవారు ఆయన. సినిమా ఫెయిల్ అయిపోతే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వచ్చి, సార్ డబ్బులు రాలేదు, మా సినిమా ఫెయిల్ అని, పోనివ్వండి అయ్యా నా డబ్బులు నేను ఇస్తాను అని తిరిగి ఆయన అమౌంట్ ఇచ్చేవారట. ఆయన డబ్బులు తీసుకోకపోగా తిరిగి అమౌంట్ ఇచ్చేవారు. చాలా సపోర్టింగ్గా ఉండేవారు. ఎవరైనా సరే మానవ జన్మెత్తేగా మనం చేసినటువంటి పుణ్యం మన నుంచే కాదు, మన బిడ్డలను కాపాడుద్ది. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినటువంటి దాన ధర్మాలు, ఆయన చేసిన పుణ్యం, ఇవాళ ఆయన కొడుకు సూపర్ స్టార్ అవి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మహేష్ బాబు గారు. అది ఆయన చేసిన పుణ్యం, అది తండ్రి చేసిన పుణ్యం. రైట్. అండ్ అలాగే అప్పట్లో చూసుకున్నట్లయితే డైరెక్టర్స్కి ఆర్టిస్టులకి మధ్య బాండింగ్ అనేది ఏ విధంగా ఉండేది పాత రోజుల్లో, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు చెప్తున్న వాటిలో కూడా కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదుర్కొన్నానని చెప్తున్నారు కాబట్టి, సో ఆ వేరియేషన్ మీకు బాగా తెలిసి ఉంటుందని నేను ప్రతి వాళ్ళు ఎదుర్కొంటారు. ప్రతి వాళ్ళు కూడా చూసుకుంటే ప్రతి ఏ ఆర్టిస్ట్ కూడా మనిషి జీవితంలో బాటలో పువ్వులే ఉండవు, ముళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి ముళ్ళు ఉన్నప్పుడు బాధపడవలసి వస్తుంది, పువ్వులు ఉన్నప్పుడు సంతోషపడవాలి. ఈ రెండింటిని ఒకే కోణంలో చూసి ముందుకెళ్ళాలి. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక మాట చాలా సందర్భం చెప్పుకుందాం. చిరంజీవి గారి కన్నా ముందు సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆ సుధాకర్ గారు మంచి ఫేమస్, ఆయన హీరో అంట అక్కడ తమిళ్లో. అయితే ఈయన ఒక ఆడిషన్కి వెళ్ళారట. వెళ్తే తనకి సుధాకర్ గారికి క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తే అతనికి ఖాళీ లేక చిరంజీవి గారిని పంపించారండి. చిరంజీవి గారికి సెట్ అయింది అది. మరి భగవంతుడి దయ వల్ల మరి ఇవాళ చిరంజీవి గారు ఇంత గొప్ప మహాన్ నటుడు అవి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సినీ ఇండస్ట్రీకే గాడ్ ఫాదర్గా ఉన్నారు అంటే అదృష్టం అలా ఉంటుంది అన్నమాట. మరి ఈ జూనియర్ శోభన్ బాబు గారికి అంటే శోభన్ బాబు గారి గెటప్లో ఉండి అలా యాక్ట్ చేయటం ఇష్టమా, లేదంటే కనుక వెంకటేశ్వర్ల గారిలానే ఆర్టిస్ట్గా యాక్ట్ చేయడం ఇష్టమా? నిజంగా నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చానండి. వెంకటేశ్వర్లు ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి.
ఉమ్, అలాగైతేనే మనకి గుర్తింపు వస్తుందండి. ఉమ్, శోభన్ బాబు గారు ఏంటంటే భగవంతుడు ఇచ్చిన రూపం, ఉమ్, ఆ రూపం అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఆ గెటప్ వేస్తున్నాను. అలా కూడా అయితే సంతోషమే. దీనివల్ల కూడా నాకు ప్రయోజనం ఉంది. ఉమ్, ఎందుకంటే ఒక ఈవెంట్కి వెళ్తే ఒక 10,000 ఇవ్వటం, ఉమ్, ఇలాగా తీసుకెళ్తున్నారు. మరి ఓకే. దానివల్ల కూడా మనకి భగవంతుడి దేవల్ల అమౌంట్ వస్తుంది. ఉమ్, ఆ రూపం ఉంది, అమౌంట్ వస్తుంది. అయితే దీన్ని ఉపయోగించి కొన్ని మూవీస్లో కూడా ఈ శోభన్ బాబు గారు గెటప్ పెట్టారండి. ఓకే. స్టూడెంట్ పవర్ అని ఓ మూవీలో నేను శోభన్ బాబు గారు గెటప్ వేశాను. ఉమ్, అలాగే మొన్న వచ్చింది 1000 వాలా, ఉమ్, మొన్న రిలీజ్ అయింది 14. ఆ 1000 వాలాలో కూడా శోభన్ బాబు గారే. ఉమ్, మరి గోళీ సోడా అంతా గ్యాసే, ఉమ్, అది ఆది గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు నటించారు. అందులో కూడా శోభన్ బాబు గారు. ఇలా శోభన్ బాబు గారు గెటప్లు వేసి మూవీలో కూడా నటిస్తున్నా. అంటే ఉమ్, లుక్ బాగుంది, శోభన్ బాబు గారు లాగా ఉన్నావు, ఈయన వాడదాం అని కొన్ని సందర్భాల్లో డైరెక్టర్స్ నన్ను కొద్దిగా ఉపయోగిస్తున్నారు. రైట్. అంటే కొన్ని కొంత అలా ఇలా ఇష్టం ఉన్నా కానీ మీకు మాత్రం గుర్తింపు వెంకటేశ్వర్లు అంటే మంచి ఆర్టిస్ట్ అని అలా గుర్తింపు రావాలనేది మీ కోరిక. శోభన్ అట్లానే బాబు ఉండడం. గారి యొక్క రూపం శోభన్ బాబు గారి అభిమానులకు చూపించడం వరకే ఇది ఓకే. ప్రయోజనం. ఉమ్, కానీ నేనుగా వెంకటేశ్వర్లుగా ఒక నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని నాకు ఒక గుర్తింపు రావాలనేది ఒక ఆర్టిస్ట్గా వెంకటేశ్వర్లుగా వస్తేనే బాగుంటుంది. చాలామంది చెప్పారు, ఎందుకు ఆ గెటప్ వేస్తున్నావు, దానివల్ల నీకు సినిమాల్లో వేషాలు పోతాయి, నువ్వు అది వేసావంటే నిన్ను ఏదో డూబు అంటారు, అలాంటివి తీసేయను. సరే తీసేద్దామని మానేద్దామని అనుకునే లోపల ఎవరో వచ్చి, సార్ ఒక ఈవెంట్ ఉంది, ఒకటి 10,000. నిజంగా మరి ఆయన ఉన్నారో ఏంటో తెలియదు కానీ శోభన్ బాబు గారు నా వెంట. నేను ఎప్పుడైతే అలా ఎవరన్నా చెప్తే మానేద్దామంటే నాకు అప్పుడే నాకేదో అవకాశాలు అనేవి అవకాశాలు రావడం. వస్తాయి. సరే దీన్ని వాడుతున్నాను, దాన్ని వాడుతున్నానండి. సో ఎంత వద్దన్నా కానీ అట్లా ఇప్పుడు నడిపిస్తూనే సీరియల్లో చాలా ఉన్నారు fans. చేస్తున్నానండి. ఓకే. మా టీవీ, ఈటీవీ అన్ని సీరియల్ అన్ని ఛానల్లోనూ చేస్తున్నాను. ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ జెమినీలో కానిస్టేబుల్ మంజు అని రాత్రి 8:30కి వస్తున్నాను, హెడ్ కానిస్టేబుల్. అది ఓకే. కంటిన్యూ క్యారెక్టర్, అందులో చేస్తున్నా. కానిస్టేబుల్గానే ఉంటాను కానీ వెంకటేశ్వర శోభన్ బాబు గారి లాగా ఎందుకు కనపడతా. శోభన్ బాబు గారు అంటే ఇంత రిచ్గా ఈ హెయిర్ ఇవన్నీ పెట్టుకుంటే శోభన్ బాబు గారు. మామూలుగా ప్రతి ఇప్పుడు లేదంటే మహేష్ బాబు నార్మల్ గారికి ఆర్టిస్ట్ మహేష్ బాబు వెంకటేశ్వర్లు. గారికి వస్త్రాలు ఇచ్చాను, అక్కడ శోభన్ బాబు గారు ఆయన కనిపించాడా? అదే ప్రతి మూవీలో చేస్తున్నా. ఇప్పుడు నిన్న నాన్న మళ్ళీ రావా అనే మూవీ సత్యప్రకాష్ గారు విలన్గా చేశారు చూసారా, ఆయన మూవీ తండ్రిగా క్యారెక్టర్ చేశారు. చాలామంది డైరెక్టర్స్ చాలా కథల్లో తల్లినే ఎక్కువగా చూపించి అమ్మ ప్రేమ అవి ఇవి చూపించారు. కానీ ఈ మూవీలో డైరెక్టర్ గారు మంచి కథ ఎన్నుకుని నాన్న మళ్ళీ రావా, తల్లి జన్మనిచ్చింది, ప్రసవించి కన్ని పెంచి పాలిచ్చి ఇంతవరకు పెంచింది. అక్కడి నుంచి చెయ్యి పట్టుకుని ఏలు పట్టుకుని బయట సొసైటీ ఎలాగా అది అలాగా ఇది ఇలాగా అన్నీ నేర్పి చదువు చెప్పించి స్కూల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చేసింది ఎవరో? తండ్రి. కాబట్టి ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడి బిడ్డను పెంచాడు. అలాంటి తండ్రికి ఒక అనుకోని ఒక రోగం వస్తుంది. అది నేను డాక్టర్ని, నా దగ్గరికి వస్తాడు ఆయన. వస్తే నీకు ఒక రోగం గంగ్రీ సో అనేది మీరు రోగం వచ్చింది. డాక్టర్ గా దానిలో చేయడం వచ్చింది, నీ జరిగింది. కాళ్ళు తీసేయాలని చెప్తాను. కాళ్ళు తీసేస్తే నేను ఎలా బతకాలంటాడు. బతికేది ఏముంది, కొడుకున్నాడు అంటున్నావు కదా, కొడుకుని ఇంజనీర్ చదివించాను అంటున్నావు కదా, అతను చూస్తాడండి. సార్ నేను కొడుకుని ప్రేమగా పెంచాను, అతను నన్ను ఒక అవిటివాడిగా ఇంట్లో కూర్చుని చూసి రోజు నన్ను చూసి బాధపడకూడదు, నేను కొడుక్కి భారం కాకూడదు, నేను కనీ పెంచానని ఆ కుంటిలోడుగా ఆడి పెట్టింది నేను తినాలా అని అతను రిపోర్ట్లు నా ఎదురుకొని చించేసి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసి చనిపోతాడు. నిజంగా అప్పుడు కొడుక్కి బాధ కలిగిద్ది, ఇంత తండ్రి నాకు ఇన్ని నేర్పాడని. ప్రతి అడుగుని తండ్రి గుర్తొస్తాడు. ఎలాంటి కొడుకైనా గుర్తుపెట్టుకోండి, తండ్రి నేర్పిన అన్న ఉంటే ప్రతిదీ గుర్తుకొస్తుంది. ఇవాళ మా నాన్నగారు ఎన్నో ఆలయాలకు తీసుకెళ్ళాడు, అందుకని నేను ఎప్పుడూ ప్రతి గుడికి వెళ్తాను. అలాగే మా నాన్నగారు చెప్పిన ప్రతిదీ, ఏ కొడుకైనా సరే తండ్రి చెప్పిన కొన్ని గుర్తుంటాయి. మంచి పనులు సుమా, అది అలాగా. ఓకే. సో మరి ఇంత మాట్లాడుకున్నాము కానీ మరి ఇంత చక్కగా మీరు ఈ గెటప్లో శోభన్ బాబు గారిని చక్కగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి ఆయన సినిమాల్లో డైలాగ్స్ చెప్పకపోతే ఎలాగా? మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏమన్నా మంచి శోభన్ బాబు గారి డైలాగ్స్ చెప్తారా? అయితే శోభన్ బాబు గారు గెటప్ వేసి స్టేజ్ మీద ఏదన్నా చేయవలసి వచ్చినప్పుడు మరి ఇంత బాగున్నారు కదండి, మరి డైలాగు చెప్పండి అంటారు. శోభన్ బాబు గారు డ్యాన్స్ చేయమంటారు. అయ్యో, స్టెప్పులు కూడా తప్పకుండా. నేను వెళ్ళి వచ్చి గోదారమ్మ, కుడికన్ను కొట్టగానే, శ్రీమతి కావాలి, ఇవన్నీ చాలా సాంగ్స్కి నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అభిమానుల్ని, ఆ అభిమానాన్ని ఇంకా మరింత వాళ్ళకి తృప్తిపరచడం కోసం చేస్తున్నాను. డైలాగ్స్ చెప్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే, సర్లే నీకెవరో అనే మూవీ జరుగుతున్నప్పుడు విజయశాంతి గారు ఆ మూవీలో నటించారు. ఆ సన్నివేశంలో నేను ఒక టెంట్ కింద నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు
ఆవిడ రెస్ట్ టైంలో అక్కడ కూర్చుంది. కూర్చుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించాను. చూపిస్తే ఎవరు నా ఇంకా చూసింది. నేనేనమ్మా అన్నాను. మీరా? అవునండి. యు ఆర్ గ్రేట్ అండి, గాడ్ గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్ శోభన్ బాబు గారి రూపం మీకు రావడం అని అందే. ఆవిడతో చెప్పిన డైలాగులు అనమాట. కళ్యాణ తాంబూలంలో విజయశాంతి గారికి శోభన్ బాబు గారు చెప్పిన డైలాగులు, అదే డైలాగులు రీల్స్ అనమాట చేశాను నేను. అదే డ్రెస్తో సేమ్ ఆయనలాగా ఉంటుంది చెప్పేది తిరిగాను మీకు. అది చూపిస్తే అది చూసిందనమాట ఆవిడ. చూసి సేమ్ అలాగే ఉన్నారని. అది ఏంటి డైలాగులు ఏంటంటే, ఈ ఊరు నుంచి వెళ్ళిపోమ్మని ఆవిడ అంటది. అప్పుడు దర్శన్ ఏ ఈ ఊరా ఈ అడవా అని చెప్పాడు. చెప్పాక ప్రాణం మానం అంటే కాతర చేయని కర్కోటకుని మూర్ఖుని ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళాడప్పుడు నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసావు. చెప్పు, ఇప్పుడు నీ మెడలో ఉన్న తాడు ఆనాడిదా కాదా? ఇలా ఓకే. ఇంకా చాలా డైలాగ్ ఉంది. అంటే ఎక్కువగా చెప్పిన బాగా ఓకే. ఇంకొకటి ఇంకేదన్నా కొంచెం ఆయన చెల్లెల కాపురంలో మంచి సాంగ్ సి నారాయణ రెడ్డి గారు ఒక రచించినటువంటి పాట. అదే మహాదేవన్ గారు డైలాగ్ ఏదన్నా ఇది బాగుంటుంది. శోభన్ బాబు గారు చెల్లెల కాపురంలో చక్కని పాట. అది ఎప్పుడు కూడా పాపులర్ అయింది అప్పట్లోను. ఎక్కడికి వచ్చినా బాలసుబ్రహ్మణ్యం గారు ఆ స్టేజ్ మీద ఆ పాట పాడేవారండి. అది చాలా బాగుంటుంది. చరణ కింకణులు అని అది బాగుంటుంది అనమాట. శోభన్ బాబు గారు దాని చెల్లెలు కాపురం. చరణ కింకణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందుకల హంసలాడగా నడుములో తరంగమ్ములోగగా విలీన కచపర విలాస బంధుర తనూలత చంచలించిపోగా ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ నీ కులుకులు గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిచిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతిక ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ హాలనేత్ర సంప్రభాత జ్వాలలు ప్రసవసరుని దహించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమదగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాగృత అమరుధ్వని వినిపించగా ఇలాగా సార్ ఆ సాంగ్ చాలా హైలైట్ అది. అలాగే బాబు గారు ఒక డైలాగ్ తీసుకుంటే ఆయన వెరైటీగా చక్కగా కెరటాల్లాగా అంటారు. అది చాలా అందంగా ఉంటుంది. ఆడవాళ్ళని ఒక భార్యని పిలిచే పద్ధతే మనం మామూలుగా ఏమే ఇలా రా అంటాం, కానీ ఆయన చాలా చాలా బాగుంటుంది ఆ పిలుపులో. ఏవాయ్ ఏం కూర ఉండేవాయ్, గుత్తొంకాయ అదిరిపోయిందా, గుత్తొంకాయ తింటే నీకు గుత్తొంకాయ తినాలి నీకు అబ్బో ఇంకా చెప్పకూడదులే, అంత బాగా ఉండేవాయ్ శ్రీమతి, రాదా 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 రాదా. వావ్, అసలు చాలా బాగా, అంటే ఎక్స్ప్రెషన్, ఆ వాయిస్, మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా కంప్లీట్గా ఆయన్ని చూస్తున్నట్లే ఉంది. అండ్ అలాగే మీరు శోభన్ బాబు గారి వాయిస్లో భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తారని విన్నాము, నిజమేనా? మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏమన్నా 2 శ్లోకాలు చెప్తారా? ఓకే అమ్మా. ఇది అమరగాయకులు శ్రీ ఘంటసాల గారు గానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి భగవద్గీత. మరి భగవద్గీత యొక్క పవిత్రత మీకు అందరికీ తెలుసు, ఎంతో పుణ్యమైంది. అంతరిక్షంలోకి వెళ్ళి 9 నెలల్లో చిక్కుకున్నటువంటి సునీత విలియమ్స్, ఆమె భగవద్గీతే నాకు తోడుగా ఉంది, 9 నెలలు కూడా నన్ను మరిపింపజేసింది, నాకు ఎంతో తోడు నీడగా ఉందని. అంటే భగవద్గీత అంత పవిత్రమైంది. అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కూడా నేను ఎంఎస్ రామారావు గారి వాయిస్లో చెప్తాను. అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసిన భగవద్గీత ఆయన వాయిస్లో చెప్తాను. మా గురువు గారు డి నర్సన్ పంతులు గారు అయినా ఆయన హార్మోని వాయించేవారు. నేను ఈ ప్రవచనాలు చెప్పి కొన్ని 100 ప్రోగ్రాంలు ఆంధ్రాలో ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. అలాగే అలంక శంకరం గారు సంగీతం మాస్టర్, వారు ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ వారు నేర్పారు. ఇది గురువు తహా వచ్చినటువంటి విద్య, ఎప్పుడు కూడా గురుముఖంగా వచ్చిన విద్య ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. గురువుల దగ్గర నేర్చుకున్న విద్యలే ఇవన్నీ.
నేను ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. అలాగే ఆఖరి శ్లోకం, ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే సర్వాం తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుదోత్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం నమజ్జం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఇలా నేను ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మాణిక్య వీణ, మంజునాథ, మన చిరంజీవి గారు నటించినటువంటి మంజునాథలో పాట, ఇలా చాలా పాటలు పుస్తకం లేకోకుండా నేను చెప్పే అదృష్టాన్ని ఆ సరస్వతి నాకు ప్రసాదించింది. చాలా నేను భజనల పాటలు, మరి భక్తి పాటలు ఎన్నెన్నో పాడతాను. ఏదన్నా ఒక డైలాగ్ ఇచ్చిన ఆ డైలాగ్ని చక్కగా మళ్ళీ మర్చిపోకుండా చెప్పడం అది భగవంతుడు ఇచ్చిన నాకు వరం. ఇలా నేను ఇప్పుడు చాలామంది ఏంటయ్యా శోభన్ బాబు గారి గట్టప్లో ఆ పద్యాలు ఏంటి, పాటలు ఏంటని కొందరు ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అనేవారు. కానీ మనిషిలో టాలెంట్ చెప్పుకుంటేనే వస్తుందండి. దయచేసి నా దగ్గర ఇవి కూడా పాడుతున్నాడు, ఇవి కూడా డైలాగ్ చెప్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనేది. ఇంటర్వ్యూ అనేది ఏదో ఆనందం కోసం, అందం కోసం కాదు, ఒక మనిషి యొక్క గుర్తింపు. ఆ గుర్తింపుని మీరు అందరూ చూడండి. ఆయన ఏదో గెటప్ వేసుకుని డూబ్గా డ్యాన్స్ చేసే ఆయనే కాదు, మామూలుగా ఆయనలో ఇంత టాలెంట్ ఉంది అనేది ఈ ఛానల్ ద్వారా మీలాంటి మహానుభావులకి అందరికీ తెలియపరచడం అనమాట. నేను ఏ డైలాగ్ అయినా, ఏ యాక్షన్ అయినా, ఏదైనా చేస్తాను. అలాగే శోభన్ బాబు గారి డైలాగులే కాదు, శోభన్ బాబు గారి యొక్క డ్యాన్స్ కూడా వేస్తాను. ఆహా చాలా బాగుందని జనం చెప్పుకోవాలి తప్పకుండా. అలాగే సరస్వతి కటాక్షం లేనిదే ఎవరు కూడా ఏది సాధించలేరు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి మహాకవి కాళిదాస్ మూవీలో ఏమీ చేతరాని, ఏమీ తెలియని ఒక పల్లెటూరులో గొర్రెలను కాసుకున్నటువంటి గొర్రెలు కాపరి మహాకవి కాళిదాస్ అవ్వాడు. అది ఆ కాళికామాత యొక్క ఆశీస్సులు. మరి అటువంటి యొక్క ఆ తల్లి ఎప్పుడైతే ఆయనకి ప్రత్యక్షమైందో వెంటనే ఇతనిలో ఆ సంగీతం, ఆ పాండిత్యం, ఆ కవిత్వం అన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ తల్లి నిజంగా నాకు కూడా ప్రసాదించింది అనుకుంటాను ఈ శ్లోకంతో. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే
జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే జయ జనని సుధా సముద్రాంత రుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదాంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపసరగబద్ధ సుళి సనాదత్రుకే సానుమత్పుత్రికే శేఖరీపూత శీతాంశు రేఖా మయూకావళి నగ్ధ సుస్నిగ్ధ లీలా లత శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాదను సన్ని బభ్రూల తాపుష్ప సందేహ కృచారు గోరోజనా పంకకేళి లలామాభిరామి సురామి రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహిమా పాహిమా పాహి పాహి సరస్వతి మాతకు జై, శ్యామలామాతకు జై. అలాగే మా గురువర్యులు శ్రీ అలంక శంకరం గారు, సంగీతం మాస్టర్ గారు, వారు నాకు అతి పవిత్రమైనటువంటి మన రామాయణంలో సుందరకాండ అనే ఘట్టమును నాకు నేర్పడం జరిగింది. అది ఎంఎస్ రామారావు గారు గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి సుందరకాండ. హనుమంత స్వామి అమ్మవారిని లంకలో వెతకడానికి వెళ్ళినప్పుడు అణువణువున గాలిస్తే మరి అమ్మవారు కనిపించకపోక ఒక పుష్పక విమానం అనేది ఒక అద్భుతమైనటువంటి విమానం కనిపిస్తుంది. దాన్ని చూసి సర్వేంద్రియాలు జయించినటువంటి స్వామివారు తను తాను నిగ్రహించుకోలేక మరి ఆ పుష్పక విమానం ఎక్కి దిగడం జరిగింది. అంటే స్వామివారిని కూడా ఆకర్షించేంత అద్భుతంగా ఉంది అని ఈ కథలో దాని యొక్క సారాంశం. దాని యొక్క గొప్పతనం ఏంటి అంటే మరి మొట్టమొదటగా ఒక విశ్వకర్మ బ్రహ్మదేవునికి వరంగా ఏదన్నా బహుమతిగా ఇవ్వాలని సంకల్పించి 14 లోకాల నుంచి వజ్ర వైడూర్యాలు తెచ్చి మరి సూర్యచంద్రులు వెలుగును మించినటువంటి వెలుగు 1,00,000 మంది కూర్చుంటే ఇంకొకరికి స్థానం ఉండేటువంటి అటువంటి పుష్పక విమానాన్ని మరి సంకల్పించి తయారు చేసి బ్రహ్మకి బహుమతికి ఇస్తాడు. అది కుబేరుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే మనం ధనవంతుల్లో మొట్టమొదటిగా చెప్పుకునేది కుబేరుడు. అటువంటి కుబేరుడు మరి ఆ పుష్పక విమానాన్ని వరంగా పొందుతాడు. మరి రావణాసురుడు కుబేరుణ్ణి తన బలంతో ఓడించి తెచ్చి తన లంకలో ప్రతిష్టాపన చేసుకున్నాడు. దాని యొక్క విశిష్టత అది. నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసేటప్పుడు ముందు శ్లోకం చెప్పి దాని అర్థం చెప్తాను. ముందు మీకు అర్థం చెప్పి నేను శ్లోకం చెప్తున్నాను. ఇది ఎంఎస్ రామారావు గారి వాయిస్లో. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత తక్క వరందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది నేలను తాకగా నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధికరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికెద సీతారామ కథ. సో ఇంత బాగా చక్కగా మీరు శోభన్ బాబు గారిని మా ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి మీ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే మీరు ఇంకా ముందు ముందు కూడా వెంకటేశ్వర్లు గారు ఆర్టిస్ట్గా అలాగే జూనియర్ శోభన్ బాబుగా కూడా అభిమానుల్లో ఎప్పుడు అభిమానుల మన్ననలు పొందుతూ ఉండాలని ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తల్లి.